హల్లెలూయా. దేవుని వాక్యం కట్టించుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఏం పండుగ? గోత్రకాలం పండుగ. 10వ తారీఖు ఈ నెల 7వ ఆదివారము నాగరికంగా జిల్లాలో గోత్రకాల పండుగ జరిపించారు. వాక్యం చెప్పడానికి అది ఒకటే చర్చి కానీ 2 ఆరాధనలు జరుగుతాయి. 2 ఆరాధనలు, ఉదయం ఒక ఆరాధన, మధ్యాహ్నం ఒక ఆరాధన. సో వాళ్ళు ఏమన్నారంటే మీరు 10:30 గంటల కన్నా 4 గంటల్లో ఉండాలని చెప్పారు. మేము 7 గంటల 5:30 6 గంటలకు 7 గంటలకు లేచి హైదరాబాద్ నుంచి దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది. కలిసి దాంట్లో 100 చేయాలి. ఎందుకంటే 11 గంటలకి వాటిలో నాకు వార్త గారు 40 నిమిషాలకి ఎక్కువ వాక్యం చెప్పచ్చు. 10:30 మళ్ళీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి చెప్పి చెప్పారు. నేను సరిగ్గా 10 నిమిషాలకు ఉద్దేశంలో వెళ్ళడం జరిగింది. ఏ తెలుసు కనీసం చాలా నిజంగా 11 గంటలకు 40 నిమిషాలకు ఒకటి ఎక్కువ తక్కువ కేవలం 40 నిమిషాలు చెప్పారు. ఆ మధ్య మొత్తం నిండిపోయింది. హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెప్పారు. దేవుడు మొన్న సినిమా కూడా రేవంలో మాకు సీఎం గారు వచ్చారు. రేవంత్ సీఎం గారు అక్కడ పడింది. ఆ నాకు హైదరాబాద్ నుంచి వస్తే ఆయన 10:30 వస్తే 8:30 వెయిట్ చేస్తున్నాం ఆయన. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఒకవేళ నేను వెళ్ళకపోతే ఉద్యోగం తీసేస్తాను. దీంట్లో రాలేదు. సంవత్సరం దాదాపు 25 సంవత్సరాలు మరి ఏర్పాటు చేశారు. తర్వాత ఈ గోత్రకాల పండుగలో ప్రతి గ్రామంలో మన గోత్రకాల పండుగ ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ పండుగ మనం చేస్తూ ఉన్నాం. మీరు ఇక్కడే ఉండి మీరు ఎంతమంది రోజు చాలా దూరం వచ్చాను. వాళ్ళ సంఘస్థులు ఎంతో మంది వేరే ప్రాంతాల్లో ఉన్నారు, హైదరాబాద్ లో ఉన్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వరంగల్ ప్రాంతం చేశారు. అయ్యగారు బిజీగా ఉన్నా కూడా నేను కూడా బదిలాగా నేను రావాలని అయ్యారు. హాస్పిటల్ ఖచ్చితంగా రావాలి, మా సంస్థలకు ఆశీర్వదింపబడాలి అనే ఉద్దేశంతో అయ్యగారు రావడం సంతోషం. హల్లెలూయా. దయచేసి అందరికీ మేము భోజనం, మంచి భోజనం మీటింగ్ కంటే ఒక గంట మంది వంట వాళ్ళని పెట్టి ఎంతో ఖర్చు పెట్టి ఇవ్వడం నేను నమ్ముతారని ఎవరు సీఎం గారు ప్రభుత్వ నాయకులు వెళ్ళి నేను ఆ సామాన్లన్నీ కొనుక్కొని మరి 4 గంటలకు ఉదయం 4 గంటలకు ఆ సామాన్లన్నీ కూడా సంఘమంతా కూడా గోత్రకాల పండుగలో సంతోషించి ఆరాధించాలనే ఉద్దేశంతో. కాబట్టి దయచేసి ఇక్కడ మీరు సమయానికి రండి, దేవుని ఆరాధించండి, దేవుని మయపరచండి. సంఘమంతా కూడా దేవుని ఆరాధించాలి. గత సంవత్సరం అంతా దేవుడు మన జీవితంలో చేసిన మేలన్నిటికీ కూడా కృతజ్ఞత అర్పణల పండగ, కృతజ్ఞతగా దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రభువును మనం ఘనపరచాలనే ఉద్దేశంతో రజిదేవుడు గారు వారి ఫ్యామిలీ కూడా ఫోన్ చేయగానే 11:30 గంటలకే వచ్చేసారు. చూడండి, ఎక్కడో దూరం నుంచి వచ్చారు, దగ్గరున్న వాళ్ళు మనం రావడం లేదు. సరే, చాలా సమయం అయిపోయింది. మరి ఈ సభలో మన మధ్యలో మరి దేవుని వాక్యము అందించడానికి గొప్ప దైవ సేవకులు, అంతర్జాతీయ
మరి ప్రసంగికులు మరి జోయల్ పాస్టర్ గారు మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. అందరూ చప్పట్లు కొట్టండి. వారు మాకు దాదాపు 20 సంవత్సరాల నుంచి పరిచయం. వారు మరి ప్రతి విషయంలో కూడా ప్రార్థనలు, మా కుటుంబానికి అన్నిటికీ ప్రార్థన చేస్తారు. వారు ప్రతి శనివారం హైదరాబాద్లో మరి అందరికీ కూడా స్వస్థత ప్రార్థన సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. కరోనా టైంలో కూడా మరి అయ్యగారు ప్రార్థన చేసేవారు. మేము అయ్యగారిని నెల రోజులకు ముందే మరి వారిని కోరినప్పుడు వారు అంగీకరించి మనకు ఈరోజు వాక్యం చెప్పడానికి వచ్చారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన సంఘం కొరకు, మన పరిచర్య కొరకు. ఈ సీపస్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ప్రతి ప్రాంతానికి, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్ర మరియు అన్ని ప్రాంతాల్లోనికి వారిని మేము తీసుకెళ్ళాము. వారు చాలా సంతోషపడ్డారు. వారు ఒకటే మాట అంటారు, అయ్యగారు దేవుని సేవకులమైన మేము చేయలేని పని మీరు ఇంత గొప్ప సేవ చేస్తున్నారంటే నేను మాదే గొప్పతనం కాదయ్యా, కేవలం మా సంఘం, మా తల్లిదండ్రులు, మా కుటుంబం చేసిన ప్రార్థన ద్వారానే ఇవన్నీ జరుగుతున్నాయి అన్నప్పుడు వారు చాలా సంతోషించారు. కాబట్టి వారి కొరకు మనమందరం ప్రార్థన చేయాలి. వారు వరంగల్ ప్రాంతంలో ఉంటున్నారు. అలాగే మన మధ్యలో మరి సీపస్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు మార్తా హెలెన్ గారు ఉండడం ఎంతో సంతోషం. అందరు చప్పట్లు కొట్టి మన సంఘానికి ఆహ్వానిద్దాం. అలాగే చింతల్లి మరి సార్డస్ డెయిజీ మన మధ్యలో ఉండడం ఎంతో సంతోషం. యవనస్తుల మధ్య మరి గొప్పగా దేవుని సేవ చేస్తున్నారు. మీరందరూ కూడా మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు. చింతల విషయంలో మరొకసారి మీ యొక్క వందనాలు తెలిసి. అలాగే మన మధ్యలో రజీ డేవిడ్ గారు, వారి సతీమణి గారు ఉండడం ఎంతో సంతోషం. చప్పట్లు కొట్టండి. మరి మన సంఘమంతా కూడా ఈ పోతగాల పండగకు మీరందరూ సిద్ధపడి వచ్చారు. దేవుని వాక్యము వినండి. మీరు సిద్ధపడింది దేవునికి కానుకలు సమర్పించండి. మరి ఉత్సాహముతో ఇచ్చువారిని దేవుడు ఎంతో ప్రేమించు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించినందుకు మనము ఉత్సాహంగా దేవునికి ఇచ్చి సజీవయాగంగా సమర్పించుకొని మనం యొక్క కోతకాల పండుగ ఆరాధనలో పాల్గొందాం. మీరందరూ తల్లవచ్చండి. దేవుని వాక్యం కొరకు ప్రార్థన చేస్తుంది. అందరూ తల్లవచ్చండి. దయచేసి బయట పిల్లలు ఎవరు గొడవ చేయొద్దు. బయట ఉన్న వాళ్ళు లోపలికి రండి. లోపల చాలా స్థలం ఉంది. దయచేసి పిల్లలు గొడవ చేయొద్దు. నిశ్శబ్దంగా ఉండాలి. పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. ఎవరు కూడా గొడవ చేయదు. తల్లవచ్చని ప్రార్థన చేసుకుందాం. దైవవర్తమానం. ప్రియా పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో వేదస్తే ప్రార్థన మందిరం అయ్యా, కోతకాల పండుగ మేము జరుపుకుంటుండగా తండ్రి, ఈ దైవదాసులు అభిషక్తులు నాయన, మరి ఈ కుమారుడు తండ్రి జోయల్ పాస్టర్ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మాకు వర్తమానం అందించుడుగా మీరు మాతో మాట్లాడండి. వినగల చెవులు దయచేయండి. అంధకార సంబంధమైన చీకటి శక్తులన్నీ పాతాళంలో బంధిస్తున్నాం. యేసు రక్తం ప్రోక్షిస్తున్నాం సంఘమంతటి మీద నాయన. ఈ దాసుతో మాట్లాడి అందరికీ కూడా ఆత్మీయ శారీరక స్వస్థతలు దయచేయండి. అద్భుతం చేయండి. వాక్యం ద్వారా అయ్యా మేమందరం కూడా మేము నీ ఆత్మలో ఎదుగుటకు సహాయం చేయండి. మంచి నేలలో పడిన విత్తనం వలె నూరంతలు ఫలించుటకు సహాయం చేసి నీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమయంలో మరి రజీ డేవిడ్ గారు వచ్చి మనలను ఆరాధనలో నడిపిస్తారు. అందరం లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధన నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్టేజ్ మీద ఉన్న గొప్ప దేవజనులు పేరు పేరుగా చెప్పి టైం వేస్ట్ చేయకుండా అందరికీ కూడి వచ్చిన అందరికీ కూడా వందనాలు. దేవజనులకు అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఏమంటే నాది కేరళ రాష్ట్రం. తెలుగులో తప్పు క్షమించండి. మళ్ళీ చెప్తున్నాం, మాట్లాడినా పాట పాడినా అన్నీ కలిసి వస్తుంది. ఇక ఏంటంటే నేను యాక్చువల్గా ఉన్నంత రోజు ఇక్కడ పుట్టి పెరిగితే స్పష్టంగా తెలుగు నేర్చుకున్నది.
కానీ కేరళలో పుట్టి ఎక్కువ ఇక్కడ పెరిగిన కానీ నేను రాసి చదివి నేర్చుకోలేదు కాబట్టి ఆడ మొగ అయిపోతాయి, మొగ ఆడే అయిపోతాయి. అంటే గ్రామర్ నేర్చుకోలేదు, అంత తప్పులు పడతాయి ప్రైజ్లో. అయినా మన దేవుడికి అన్ని తెలుసు, అన్ని భాషలు తెలుసు, అన్ని లోకం అంతా కూడా అందరినీ యేసుప్రభు దేవుడు, ఆయన్ని ఆరాధించేది. హీస్ లార్డ్, హీ హాస్ రైజన్ ఫ్రమ్ ద డెడ్ అండ్ హీ ఈస్ లార్డ్. ఎవరి నీ షాల్ బౌ, ఎవరి టంగ్ కన్ఫెస్ జీసస్ క్రైస్ట్ ఈస్ లార్డ్. అన్ని మొదలైన దేవుడిని స్తుతించవచ్చు. ఈరోజు కోత ఏమంటాడు, కోతకాల పండగ రోజు. ఈ దినం ప్రభుదీనము, ప్రభుదీనము. ఉత్సాహించి ఉత్సాహించి సంతోషించేదం, సంతోషించేదం. ఈ దినం ప్రభుదీనము, ఉత్సాహించి సంతోషించేదం. ఈ దినం, ఈ దినం ప్రభుదీనము. This is the day, this is the day Lord has made, that the Lord has made. We will rejoice, we will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day, this is the day that the Lord has. పాడిదం భోజనుల, అందరూ కలిసి పాడండి. పాట పాడిదం ప్రభువునకు, పాట పాడిదం భోజనులారా, పాట పాడిదం క్రొత్త పాట, పాట పాడిదం భోజనులారా. గొప్ప దేవుడు స్తోత్రారుడు, గొప్ప దేవుడు స్తోత్రారుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పండుగ చేసేదన్, రోబట పాడేదన్, క్రొత్త కీర్తన పాడేదన్.
థ్యాంక్ యూ. మంచిది అందరూ సమయంలో మనం అక్కడ వచ్చి హాస్పిటల్లో హల్లెలూయా హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు చెప్పాలి. మంచిగా తినొచ్చి అంతా సగం సగం కళ్ళు పెట్టి చూస్తున్నారు. అంతా నిద్రావస్థలు ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఏం పండుగ? మరి పట్టుకొచ్చినా మీ కొడవలేని కోతకాల పండుగ అంటే ఏమిటి? మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. దానికి ఇంకొక పేరు ఉన్నది, కృతజ్ఞత. తెచ్చినా మరి అర్పణలు? పాస్టర్ గారు లేరా? అర్పణలు తెచ్చినా అనుకుంటున్నా. నేను అక్కడి నుంచి చూస్తాను అనుకున్నా. చర్చి ఇంత బాగుంది, అబ్బా ఎన్ని పండ్లు ఉంటాయో, ఎన్ని పూలు ఉంటాయో, ఎన్ని కూరగాయలు ఉంటాయో, ఇవన్నీ ఉంటాయి కావచ్చు అనుకున్నా. ఒక్కటి లేదు ఇక్కడ. మీ ఇంట్లో చెట్లే లేవా? వాటికి పుష్పాలు లేవా? వాటికి ఫలాలు లేవా? ఏం లేవా? ఎందుకు వచ్చేది ఇక్కడ? కూతురాడితే చూద్దామని వచ్చిండ్రా? ఎందుకు వచ్చింది చెప్పండి? ఆదివారం రోజు ఎందుకు వచ్చారు? వీరికి మీరు ప్రథమార్పణలన్నీ తేవాలని చెప్పలేదా? మీరు చెప్పారా? మరి ఎందుకు తెలియదు? చెప్పకపోతే పాస్టర్ గారు తప్పు, మీరేం తెలియదు.
బా మోకాలు వెలిగిపోతావనే. దెబ్బలు పడతాయి, నన్ను ఏమనుకోకండి, మళ్ళీ బిలవపైన పర్లేదు. మంచిది. మలాకీ రాసిన గ్రంథము 3వ అధ్యాయము 7 నుండి 9 వరకు చదవండి. మా అనుందా అక్కడ? చాలా చాలు చాలు చాలు. ప్రార్థన చేసుకుందాం. దయగల నాయన, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, సూటిగా స్పష్టంగా మాట్లాడండి, జీవితాలను మీరు మార్చండి, వాక్యం చేత తాకండి ప్రభువా. వీరి జీవితాలను సమస్యను తీసివేయండి, మీరు మహిమ పొందండి. యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఏం పేరు మన సంఘం పేరు ఏంటి? బెతెస్దా బ్యాప్టిస్ట్ సంఘం. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ కృతజ్ఞత అర్పణ పండగకు వచ్చిన నిన్ను మీరు నా కట్టడను త్రోసివేశారంటున్నాడు. అన్నీ చేస్తున్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక విషయంలో దొంగతనము దేవుడు మోపుతున్నాడు. దొంగలు మీరు. ఇది వాస్తవమా? నేను వాక్య ప్రకారమే మాట్లాడుతున్నాను, వాక్యం దాటి మాట్లాడడం లేదు. దొంగలా? నిజంగా దొంగలేనా? దొంగతనం చేసిండ్రు. దేవునికి ఇవ్వని ప్రతి వారు దొంగతనం చేసినట్టే లెక్క. దొంగలు కూడి ఊరిని పంచుకున్నాడట. అందరు కలిసి వస్తారు. ఇంకా దేవుణ్ణి అడుగుతున్నారు, ఏ విషయం మమ్మల్ని దొంగలంటున్నావు? ప్రభు అంటున్నాడు చూడండి ఇక్కడ, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ మానవుడు దేవుని వద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలిదిరి. దేని విషయంలో మేము దొంగిలిదివని మీరందరూ 10వ భాగము ప్రతిష్టార్పణను ఇయ్యక దొంగిలితిరి. నీ గుండెల మీద చేసుకో చెప్పు, నిజంగా ఈరోజు ఎంత అర్పణ తెచ్చినావు? దొంగ పాటలు పాడొద్దు. వేలాది నదులంతా విస్తార తైలము నీకు ఇచ్చిన చాలునా, గర్భఫలం, అంత సినిమా నీకు లేదులే, అంత సినిమా నీకు లేదు. ఇంట్లో ఏమి దాచుకొని వచ్చామంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎప్పుడైనా మనస్ఫూర్తిగా ప్రభువా నా జీవితంలో ఈ చేసిన ఈ మేలును బట్టి నీకు వందనాలు నాయనా అని చెప్పేసి ₹1 దేవునికి ఇచ్చావా? ఇయ్యలేదు. ఎందుకు తెస్తావు? నువ్వే పెద్ద దొంగవా. దొంగవు, దయ్యము, ఈ రెండు. దేవునికి ఇవ్వాలంటే ఏడుపు. అన్ని పండుగల కంటే ఘోరమైన పండుగ, ఏడ్చే పండుగ ఏదంటే కృతజ్ఞత అర్పణ పండుగ. దేవునికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? అనవసరంగా ఎందుకు ఇవ్వాలి? ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగాలి, ఫ్రీగా వస్తే అన్ని తాగుతావు. కానీ సంవత్సర కాలం అంతా నన్ను, నా భర్తను, నా పిల్లల్ని, లేదా నా పొలమును, నా ఉద్యోగాన్ని, నా సమస్తాన్ని కాపాడే ప్రభువా. ఎన్నోసార్లు యాక్సిడెంట్ తప్పించావు. నా పిల్లల విషయంలో, అనారోగ్య విషయంలో, అనేకమైన రీతిలుగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు అద్భుతం చేసావు ప్రభువా. సంవత్సరం అంతా నువ్వు చేసిన మేళ్లను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానా. కనీస స్పృహ నీకు ఉండదు. దేవుడు ఏడుస్తున్నాడు. కరెంటు బిల్లు కట్టకపోతే ఏం చేస్తాడు వాడు? కరెంటు బిల్లు కట్టకపోతే ఏం చేస్తాడు? వాని కాలు పట్టుకొని, నీళ్ళు పట్టుకొని, వాని కాలు మొక్కి వానికి ₹50 ఎక్కువ ఇచ్చి కరెంటు కడతావు. అవునా కదా? అన్ని కడుతూనే నీవు మరి దేవునికి అర్పణ ఎందుకు చెల్లించలేకపోతున్నావు? ఎన్నిసార్లు నీ జీవితంలో అద్భుతాలు చేయలేదు?
వ్యక్తిగతంగా అనేకమైన సార్లు చేశాడు. కష్టాలు, కన్నీళ్ళు, శ్రమలు, వేదనలు కొన్నిసార్లు ఇచ్చి ఎందుకు ఈ జీవితం, నేను చచ్చిపోతే బాగుండు అన్న సమయాలు రాలేదా? అప్పుడు ఎవరు సహాయం చేశారు? దేవుడే సహాయం చేశాడు. దేవుని దగ్గర దొంగిలుతున్నారు, దొంగిలుచునే ఉన్నారు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఆ దొంగతనం నువ్వు మాత్రమే కాదు, నీ బిడ్డలు కూడా నేర్పుతున్నావు. సండే స్కూల్ నడుస్తుందా? ఇక్కడ సండే స్కూల్ నడుస్తుందా అండి? సండే స్కూల్ నడిస్తే నీ కుమార్కి ఎంత ఇచ్చి పంపావు? కానికి ఎంత ఇస్తావు? రూపాయి, 2 రూపాయలు. దేవుడు నడుకునేవాడా? రేవంత్ రెడ్డి ఫ్రీగా 500 ఇస్తాడంటే మాత్రం లైన్ కడతావు. దేవుని దగ్గర దొంగ వేషాలే లేదు. అర్థమైందా? తెలివి నీకే కాదు, దేవుని కూడా ఉన్నది. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? శామ్యుల్ గారికి, అయ్యగారికి ఏం పని లేదా? అమ్మగారికి ఏం పని లేదా? వాళ్ళకి పని లేదా? ఎందుకు ఆయన అక్కడి నుంచి పెట్రోల్ పోసుకొని, ఎందుకు ఆయన అన్ని పనులని వదిలిపెట్టి ఈ మందిరం ఆయన మీ కొరకు ప్రయాసపడాలని చెప్పండి? ఆయన పని ఆయన చేసుకోలేడా? మందిరాన్ని కట్టి అప్పగించి కాదు సరిపోదా? జాగ్రత్త. 128వ కీర్తన, Psalms 128 తీయండి. చాలమ్మా, ఎంతసేపు తీస్తారమ్మా? నువ్వు తీసడానికే మొత్తం కృష్ణా ఎక్స్ప్రెస్ పోయి ఆదిలాబాద్లో పడుతుంది. యెహోవా యందు భయభక్తులు, చదవండి. అది లేదు, భయం లేదు, భక్తి లేదు. భయం లేదు, భక్తి లేదు. కానీ పాస్టర్ ఏం చెప్తాడు? ఆయన కట్టడలు నేర్చుకోవాలి, ఆయన త్రోవను నడవాలి, భయము భక్తి కలిగి ఉండడం ఇష్టమే. భయము భక్తి కలిగి ఉండడం ఇష్టమే, కానీ ఆయన త్రోవలు నడవాలంటే చాలా కష్టము. శరీరాన్ని నల్లగొట్టుకోవాలి, జీవితాన్ని సమర్పించుకోవాలి, వేకువజాము లేవాలి, ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన చేయాలి, కుటుంబం కొరకు విజ్ఞాపన చేయాలి, మందిర ఆవరణం ఉండాలి, ఉపవాస ప్రార్థనలు అటెండ్ కావాలి. ఆయన త్రోవలు నడవడం అంటే అది చేస్తున్నావా? భయం లేదు, భక్తి లేదు, అస్సలే భయం లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ గుండె మీద చేసుకొని చెప్పు. ఇంకా మిత్తిలు కడతాయవా? భార్య తెలియకుండా భర్త అప్పులు చేస్తుంది, భర్త అప్పులు చేస్తాడు, భర్త తెలియకుండా భార్య అప్పులు చేస్తాడు. దొంగ చిట్టీలు ఎత్తలేరా? మీ ఆయన తెలవకుండా దొంగ చిట్టీలు ఎత్తారు. జాగ్రత్త. అన్నీ చేసుకుంటావు, కానీ దేవునికి ఎందుకు నువ్వు ఇవి ఇవ్వలేకపోతున్నావు? ఎందుకంటే భయము లేదు, భక్తి లేదు, ఆయన త్రోవని నడవడం లేదు. ఇంకా అన్నీ కోరుకుంటావు. నా పిల్లలు అభివృద్ధి పొందాలా, నా పిల్లలు ఆస్వాదించబడాలా, నా పిల్లలు అది కావాలా, నా పిల్లలు ఇది కావాలా? ఇదా నీ భక్తి? యాక్షన్ పనికిరావు. జాగ్రత్త. ఎవరి దగ్గరైనా ఎవరితోనైనా ఆటలాడు, కానీ దేవునితో మాత్రం ఆటలాడవద్దు. వీపు విమానం మొత్తం మోగుతుంది. నేను నా భాషలోనే చెప్తాను. పౌలుకు చెప్పాడు, తిమోతికి రాసిన పత్రికలు చెప్తాడు, హెచ్చరించము, గద్దించము, బుద్ధి చెప్పము. ఎందుకు చేయలేకపోతున్నావు? నీ గుండెల మీద చేసుకొని చెప్పు. కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉందా? అట్లా చూస్తారేందమ్మా?
దయ్యంలా కనబడుతున్నానా? కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన ఉన్నదా? లేదు. ఎట్లా ఆశీర్వదించబడతాయి? అప్పుల సమస్యలు లేవా? అనారోగ్య సమస్యలు లేవా? కష్టాలు లేవా? కన్నీళ్ళు లేవా? శ్రమలు లేవా? కుటుంబంలో అసమానతలు లేవా? ఇవన్నీ ఎప్పుడు తీరాలి? మరి ఇవన్నీ ఎప్పుడు తీరాలి? ఇంకా ప్లాన్లు ఎత్తావు, ప్లాన్లు స్కెచ్లు ఎత్తావు. నీ స్కెచ్లైన తగలబడిపోను. ఏది కూడా యేసునామములో అన్నీ ఎగిరిపోను కాక, నీ ప్లాన్ ఎగిరిపోను కాక నేను ప్రార్థన చేస్తా. ఏనాడైనా ఒంటరిగా ఎవరు లేనప్పుడు నీ యొక్క రూమ్లోకి వెళ్ళి, ప్రభా ఈ సమస్యలు ఏమిటి, ఈ ఆర్థిక సమస్యలు ఏమిటి, నా భర్త పరిస్థితి ఏమిటి, నా భార్య పరిస్థితి ఏమిటి, అయ్యా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నా అనారోగ్య సమస్యలు ఏమిటి అని ఎప్పుడైనా కన్నీరు విడిచి ప్రార్థన చేసిన రోజంటూ నీ జీవితంలో ఉన్నదా? ఈ సంవత్సరంలో నిజంగా కన్నీళ్లతో విత్తితే సంతోషమైన పంటను కోస్తాం. దేవుడు నిన్ను ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు. నీవు కన్నీళ్ళు విడిచుట నేను చూచి తిని హిజ్కియాను వేరొక, నీవు నా కుమారుడు, నీ అప్పే కదా, ఎంతగా చెప్పాడు, నేను ఇస్తానంటే. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒక భక్తుడు ఒక పాట రాస్తాడు, నీకు ఇష్టమేది ఏదైతే ఉందో అది దేవునికి కావాలి. దేవుని కంటే ఇష్టంగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నీ ప్లాన్లన్నీ కూడా దేవుడు నశింప చేయునుగాక. నాకు వేరుగా ఉండేమియో చేస్తావా? బిడ్డ పెళ్లి చేస్తావా? చెయ్యి. ఇల్లు కడతావా? కట్టు. ఎక్కడ బాంబు పెట్టాలో అక్కడనే పెడతా. ఏమనుకుంటాను? నాకు వేరుగా ఉండేమియో చేయలేవు. 2 కొరింథీ 8వ అధ్యాయము 1 నుంచి 6 వరకు. చాలు చాలు చాలు. ఒక సంఘస్థులకు రాస్తున్నాడు. కృపా విషయంలో వాక్యం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం. ఎందుకు ఇంకా విశ్వాసుల జీవితాలు దీవించబడలేదు? ఏమిటి కారణం? నిజంగా దేవుని బిడ్డలో అప్పుల సమస్యలు ఉంటారా? నువ్వు అప్పు చేయవు కానీ అప్పు ఇస్తామని ఉంది వాక్యాన్ని వ్యతిరేకంగా మా జీవితాలను ఎందుకు పరీక్షిస్తున్నాడు అంటే, పౌలు ఒక సంఘంతో సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? సహోదరులారా, మాసిడోనియా సంఘము సహోదరులారా, మాసిడోనియా సంఘాలకు అనుగ్రహించబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాం. వారు బహుశ్రమల వలన పరీక్షించబడగా శ్రమలు రావాలి. శ్రమలు రావద్దన్న వాళ్ళు చేయలేదండి. శ్రమలు రావద్దు. శ్రమలు రావాలన్నా వద్దా? అయ్యో రావాలంటే వద్దంటే రావాలి. శ్రమలు రావాలి. శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగేస్తుంది. అది కూడా శుభప్రదమైన నిరీక్షణ. శ్రమల వలన దేవుడు పరీక్షిస్తాడు నిన్ను. నువ్వు విశ్వాసం నిలిచి ఉంటావా? దేవుడే ఈ లోకానికి వచ్చి శ్రమల వలన విధేయత నేర్చుకుంటే, ఆఫ్టర్ ఆల్ మనుషులము, తల్లిదండ్రులకు పుట్టాము, ఈ లోకంలో జీవిస్తున్నాం, మనకెన్ని శ్రమలు రావాలి? స్వయంగా దేవుడే, పరిశుద్ధుడైన దేవుడే కన్యక గర్భను ధరింపజేసి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభువే శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమలు రావద్దా? ఖచ్చితంగా రావాలా.
మాసిదోనియ సంఘస్థులు వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా, బహు శ్రమలను పరీక్షించబడగా ఏం జరిగింది చూడండి. శ్రమలను పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించిరి. ఇదేంది ఉల్టా ఉన్నది? శ్రమలు వస్తే సంతోషిస్తారా? శ్రమలు వస్తే సంతోషిస్తావా? కానీ పౌలు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే మాసిదోనియ సంఘాన్ని గురించి, మాసిదోనియ సంఘస్థులంతా ఎవరంటే వారు పేదలు, నిరుపేదలు. వేరు నిరుపేదలు, పేదలు మాత్రమే కాదు, నిరుపేదలు అంటే కనీసము ఒక పూట తినడానికి తిండి కూడా ఉండదు వాళ్ళ దగ్గర. వారు నిరుపేదలైనను దాతృత్వము జనరసిటీ వాస్ ఫ్లరిష్డ్. దాతృత్వము బహుగా దేవుడు దీవించాడట. దాతృత్వం అంటే ఏంటి? దాతృత్వము అంటే ఏమిటి? ఇంగ్లీష్ వస్తుంది మీకు అందరికీ? తెలుగులు కాదా? మీరు తమిళ్ మాట్లాడరా? దాతృత్వము అంటే ఏమిటి? అన్నీ తెలుసు కానీ నోరిప్పరు. దాతృత్వం అంటే ఇచ్చే గుణము, దయాగుణం, ఇచ్చే గొప్ప, నా దగ్గర ఏది ఉన్నా సరే నేను ఇచ్చేస్తా అనే వాళ్ళు దాతృత్వం కలిగిన వాడు. వారు నిరుపేదలైనను అత్యధికం సంతోషించిన, మరియు వారు నిరుపేదల మా దాతృత్వం బహుగా విస్తరించిన, కృపావశ్యం పరిశుద్ధుల కొరకైన పరిచర్య పాలు పొందు విషయంలో మనఃపూర్వకంగా మమ్మల్ని వేడుకొంచు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమ్మంటాము ఇచ్చిరి. రూపాయి ఇచ్చేవాడు 10 రూపాయలు ఇస్తున్నాడు, 10 రూపాయలు ఇచ్చేవాడు 100 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు ఇచ్చేవాడు 1000 రూపాయలు ఇస్తున్నాడు. దాతృత్వము దీవించబడతా ఉన్నది. ఇచ్చినా కొద్దీ ఇవ్వబడుతున్నది, ఇచ్చినా కొద్దీ ఇవ్వబడుతున్నది. మరి మాసిదోనియ సంఘం ఎందుకు అట్లా ఉన్నది? బెతస్త సంఘం పరిస్థితి ఎందుకు ఇట్లా ఉన్నది? ఎందుకు? నీకు వాళ్ళకి తేడా ఏమిటంటే వాళ్ళు దేవుని బిడ్డలు, మీరు దేవుని బిడ్డలు కాదు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవుని కంటే ఎక్కువగా దేన్నో ప్రేమిస్తున్నావు. దొంగ పాటలు పాడద్దు. చెప్పాను ఇంతకుముందే, వేలాది నదులంతా విస్తార తైలము అవసరం లేదు. నీ చీరల సందులు ఎన్ని నోట్లు దాచిపెట్టినావని తీసుకొచ్చి దేవునికి, పోపుల డబ్బాలో ఏం దాచిపెట్టినావో తీసుకొచ్చి ఇక్కడి. మా ఆయన తాగుతాడండి వచ్చి నా దగ్గర ప్రార్థనకు వస్తారు, అట్లనే తాగుతున్నామని చెప్పినాను. ఇంకా తాగమని ప్రార్థన చేస్తాను. అట్లాంటివైంది? నువ్వు సేవకుడు కదా, ప్రార్థన చేద్దా? నువ్వు కరెక్ట్గా ఉన్నావా? నువ్వు యథార్థంగా ఉన్నావా? చెప్పు. నీకు చేతనైతే ఉపవాసం ఉండి మార్చుకో నీ భర్తను. ఎవరి సహాయం కాదు అక్కడ కావాల్సింది. దేవునికి ఇస్తానని ఒప్పుకోలేదా నువ్వు? గత సంవత్సరం ఏం ఒప్పుకున్నావు? నా బిడ్డ విషయం పెళ్లి జరిగితే, ప్రభువా నేను నీ కొరకు ఇది ఇస్తాను, ఇది చేపిస్తాను, అది చేపిస్తాను, ఇది చేపిస్తాను. తెలివి నీకే ఉన్నదా? దేవుని కూడా ఉన్నది. ఎన్నిసార్లు నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయలేదు? మలాకీ గ్రంథంలో అంటున్నాడు. ఈ మలాకీ ఎవరు తెలుసా? నెహెమ్యా సమకాలికుడినే. యూదులు చెర నుంచి తిరిగి వచ్చినప్పుడు ఒక పండుగ చేసుకుంటున్నారు, దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ దేవునికి అర్పణ తెస్తున్నారు. యూదులు 5 రకాల అర్పణలు తెచ్చేవారు. యూదు ఒక మంచి అలవాటు ఉన్నది. వాడు దొంగని ఎవరైనా కూడా ఖచ్చితంగా దేవునికి కానుక ఇచ్చేస్తాడు. ఎందుకు నీ పిల్లలు ఇంకా 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 చదువులో వెనకబడి ఉన్నారు? ఎన్నిసార్లు రాస్తుంది నీ బిడ్డ ఇంటర్మీడియట్? డిమ్కిల్ కొడతా ఉన్నది. నీ కుమార్ పరిస్థితి ఆ విధంగా ఎందుకున్నది? నీ కుటుంబంలో ఎందుకు సంతోషం లేదు? ఎందుకు సమాధానం లేదు? ఎందుకు ఆనందం లేదంటే కేవలం నీ ప్రార్థన లేమిని బట్టే.
నీవు దేవుని మోసం చేశావు. నువ్వు దేవుని మోసం చేశావు. దేవుని మోసం చేయించునే ఉన్నావు. పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఎప్పుడైనా చెప్పినావా? చెప్పితే దేవుని స్తోత్రం, చెప్పని వాళ్ళందరూ దయ్యాలు. వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా దయ్యాలే. దేవుడు చేసిన మేళ్లను, దేవుడు చేసిన అద్భుతాలను, ఆయన ఆశ్చర్యక్రియలను బైబిల్ ఏదైనా ఉందని మీ పిల్లలకు చెప్పండి అన్నాడు మోషే. వివరించాలి మనము. మన పితరులు మనం ఎక్కడి నుంచి వచ్చాము, మన ఉనికి ఎక్కడ ఉన్నది. పిల్లలకు ఆస్తి కాదు, ప్లాట్లు కాదు, మంచి అల్లుడిని కాదు, మంచి ఉద్యోగిని కాదు ఇచ్చేది. నీ విశ్వాసము, నీ ప్రార్థన, నీ అభిషేకము బిడ్డల మీదకి రావాలా. అది సరైన విశ్వాసం. పౌలు అంటాడు, నీ తల్లి అయిన లోయలోనూ నీ అవ్వైన యునికలో ఉన్న ఆ విశ్వాసం నీ మీదకి రావాలి. తిమోతి, నువ్వు ఎందుకు పరేషాన్ అవుతున్నావు? వాళ్ళ విశ్వాసాన్ని దృష్టి నేనెంతో నేర్చుకున్నానయ్యా. తిమోతి, వేకోజాములు ఇచ్చి కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? ఎందుకు చేస్తావు? చేస్తున్నావా? ఎంతమంది చేస్తున్నారు? చేయలేదండి. వేకోజాములు లేచి, వేకోజాము అంటే ఎప్పుడు? 5 గంటగా చేస్తున్నారా? చేస్తే నిజంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నిజంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బిడ్డ వేకోజాములు ఇచ్చి ప్రార్థన చేయి అని నువ్వే దున్నపోతులేక పడుకుంటే ఏమని తిడుతుంది? నువ్వే దున్నపోతులేక పడుకున్నా, ఫస్ట్ నువ్వు చేయి మమ్మీ, నేను తర్వాత నేను చెప్తా. క్రైస్తవ కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేదు 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 లేదు. సమస్త సమస్యలకు మూల కారణం ఏంటి తెలుసా? నీ కుటుంబాన్ని దేవునికి సమర్పించుకోలేదు. దేవునికి అర్పణలు తేవడం లేదు. అర్పణ తెమ్మంటే ఏడుపు. ఒక విషయం చెప్తున్నాను, దేవుడికి ఇచ్చి శోధించాలి. ఇచ్చి చెడిపోయిన వాళ్ళు లేరు, ఇవ్వకుండా బాగుపడ్డోళ్ళు అంతకన్నా లేరు. నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా, నీ దగ్గర ఉన్నది కూడా తీసేటట్టు. భయపడొద్దు, ప్రార్థన చేయగానే. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును అంటాడు 108 కీర్తనలో. ఉన్నారా? ఎందుకు ఫలించు ద్రాక్షవల్లి లేరు? భార్యలు ఎందుకు ఫలించు ద్రాక్షవల్లి లేరు? భోజన బల చుట్టూ పిల్లలు ఎందుకు ఒలివ మొక్కల వలె లేరు? నువ్వు దేవునికి సమర్పించుకోవడం లేదు. నీ ఒక్కదాని ప్రార్థన బట్టి దేవుడు నేను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నీ కుటుంబంలో ఒక మోషన్ లేపుతాడు, నీ కుటుంబంలో ఒక సమయం లేపుతాడు, నీ కుటుంబంలో ఒక ఎస్తేర్ లేపి దేవుడు వాడుకుంటాడు. ఎప్పుడైనా ఒకసారి సమర్పణ విషయము, నువ్వు సమర్పించే కానుకల విషయం కాదు నేను మాట్లాడేది. నీ హృదయ అంతరంగంలో వచ్చి ప్రభు పాదాలు కన్నీళ్లతో తడిపిన ఒక దినం ఉన్నదా నీకు? పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజంగా కన్నీళ్లతో విత్తితే సంతోషమనే పంట నీ భుజాల మీదకి వస్తుంది. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 24వ వచనం.
మంచిది. లూకా 21:1-4 పేద విధురాలి విషయం. లూకా 21:1-4. ఒక దినము దేవుడు మందిరంలో నుండి కానుకలను పరీక్షిస్తున్నాడట. పరీక్షిస్తున్నప్పుడు ఏం జరిగింది? అనేక మంది ధనవంతులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందరూ మనుషులకు కనబడాలని యాక్షన్ బాగా చేస్తారు. డబ్బు నోటు చూపించి లేస్తున్నారు. కానీ ఒక పేద విధవరాలు ఆమె ఏం చేసింది? ఏం చేసింది? చదవమ్మా. చాలమ్మా. ఆమె జీవనమంతా వేసేసిందట. వేసేసింది. దేవుడు చెప్పే మాట ఏమిటంటే నీ యాక్షన్ కాదు, నీ దొంగ ప్రార్థనలు కాదు, నీ దొంగ ప్రెజెంట్ వర్షిప్లు కాదు, అన్నీ ఉత్తయ్యే, అవి పనికిరావు. కన్నీటి ప్రార్థన చేస్తారు, అది ఇక్కడ కూడా వీడికి కూడా పోదు, అంతా ఉత్తదే. ఆ బీద విధవరాలు ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న రేపటికి ఏమి లేదు కావచ్చు తీసుకొని వచ్చి, అయ్యో నన్ను చూస్తే అందరేమని అనుకుంటారేమని చెప్పేసి చాటుగా వచ్చి ఆమె హృదయాంతరంగం నుంచి దేవుని సమర్పించుకొని వేసింది. ప్రభు అన్నాడు ఆమెకి ఇచ్చిన సర్టిఫికేట్ ఏమిటంటే, ఆమెకి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే ఈమె జీవనమంతా వేసేసింది. తన దగ్గర ఏం లేదు. స్వయంగా యేసు ప్రభువే చెప్పాడు. ఎన్నిసార్లు దేవుని మోసం చేస్తావు? ఎన్నిసార్లు నువ్వు దేవునితో ఒప్పందపడలేదు? నీ కుమార్తెకు బలహీనత వచ్చినప్పుడు ప్రభువా ఈ జ్వరం తగ్గడం లేదు, అక్కడ తిరిగావు, ఇక్కడ తిరిగావు, సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది. ప్రభువా ఇది జరిగితే నేను కానుక తెస్తానని చెప్పావు. తెచ్చావా నువ్వు? ఈ కార్యం జరిగితే నేను చేస్తాను ప్రభువా అని నీ హృదయంలో అనుకున్నావు. నువ్వు దేవుని మోసం చేస్తున్నావు. అందుకే అంటాడు నా దగ్గర దొంగిలిచునే ఉన్నారు. నీ హృదయమే దేవునికి ఇవ్వలేదు, నీ జీవనము దేవునికి ఇవ్వలేదు, నీ సమయాన్ని దేవునికి ఇవ్వలేదు. ఈరోజు ఎన్ని గంటలకు వచ్చారు అందరూ? ఎన్ని గంటలకు వచ్చారు? 12కా? మీరు ఇంగ్లీష్ వాళ్ళ ఏమన్నా? ఇంగ్లీష్ టైం అదేమన్నా? 9కి రాకపోతే అక్కడ గేట్ పెట్టాడయా. వస్తే ఒక 2-3 చాలు. నీ కుటుంబం అంతా వచ్చిందా? ఇక్కడ కుటుంబం అంతా వచ్చిందా? వాళ్ళు ఎక్కడ పోయినరు? సంతకాలు పెట్టడానికి పోయినరా ఆఫీసులలో? మీ అయ్యగారు మీ పిల్లలంతా ఏరి వాళ్ళు ఎక్కడ పోయినరు? ఎడ్డి ముఖాలు వేసుకొని చూస్తారేమో నాకు దిక్కు. వాళ్ళు ఎడిపోయినరు? ఎందుకు రారు? క్రైస్తవులు కాదా మీరు? ఎందుకు ప్రార్థన చేయలేదు వారు వచ్చేటట్టు?
ఒకవేళ నీ కుటుంబంలో నీ భర్త నీ పిల్లలు మారలేదంటే అది ఖచ్చితంగా నీ లోపమే, నీ లోపమే. కుటుంబ ప్రార్థన ఉండదు, కుటుంబాల్లో వాక్యం ఉండదు, కుటుంబాల్లో సంతోషం, సమాధానం, ఆనందం ఉండదు. ఆశీర్వాదం మాత్రం కావాలి. ఫ్రీ వస్తే ఫినాయిల్ కూడా తాగుతావు, ఆశీర్వాదం రావు. ఏ సేవకుడు చెప్పినా అది తప్పు మాట. అది ఏం కావాలి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ స్థితిలో ఉండడం దేవునికి ఇష్టమా? ఈ స్థితిలో ఉండడం దేవునికి ఇష్టమా చెప్పు. ఇంటి పక్కన ఉన్న అన్నిటి దీవించబడుతున్నాడు, అంచెలంచెలుగా వాడు ఎదుగుతున్నాడు, ఆర్థికంగా ఎదుగుతున్నాడు, అన్ని విషయాలు ఎదుగుతున్నాడు, ఆరోగ్యంగా ఎదుగుతున్నాడు. కానీ నీవు మాత్రం అప్పు మీద అప్పులు చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ఇంకా ఏడుపులు, దుఃఖం ఎందుకున్నది? సమస్త కీడుకు మూల కారణం ఎవరు తెలుసా? నీవే, నీవే. యోనాతో అన్నారు. యోనాతో ఏమన్నారు అంతా? యోనా తెలుసా? మీ ఊళ్ళో ఉన్న యోనా కాదు. మీ సంఘాలు ఉన్నారా ఎవరైనా యోనాని? ఆ యోనా కాదు. యోనాతో ఏమన్నారు వాళ్ళు? యోనా విషయంలో ఏం జరిగింది? యోనా విషయంలో ఏం జరిగింది? నిద్రపోతున్నారా? హల్లెలూయా. యోనా విషయంలో ఏం జరిగింది? ఓ భయంకరమైన గాలి తుఫాన్లు వస్తున్నాయి. 30 సంవత్సరాల జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇలాంటి గాలి తుఫాన్లు చూడలేదన్నాడు ఆ నావికుడు. అందరూ భయపడుతున్నారు. ఓడ చులకన చేయడానికి బియ్యం బస్తాలు లేకపోతే గోధుమ బస్తాలు, అన్ని బస్తాలని, బరువున్న వస్తువులని లోపల పడేశారు, సముద్రంలో వేసేశారు. కానీ ఇంకా సముద్రం నిమ్మళించలేదు. యోనా ఒకటే చెప్పాడు, నువ్వు ఎంత చేసినా, నువ్వు ఎంత చేసినా నిమ్మళించదు. ఏమన్నాడు ఆఖరికి? ఏమన్నాడు? గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. 3 సార్లు చెప్పింది కాబట్టి నిన్ను కూడా ఎత్తాలి సముద్రంలో. నిన్ను వేస్తే ఉన్న లొల్లి పోతుంది. నిన్ను కూడా ఎత్తి అందరూ వేస్తే ఉన్న గొడవ పోతుంది. ఎందుకున్నావు? ఎవరి కొరకున్నావు? క్రీస్తు ప్రతినిధిగా ఉన్నావు. నీ కుటుంబం ఆత్మీయతను నడిపించాలి, నీ కుటుంబాన్ని దేవుని దగ్గర నడిపించాలి. నీ కుటుంబం మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వారు కూడా దీవించబడాలి. అందుకొరకు దేవుడు నిన్ను పెట్టుకుంటే నన్ను ఎత్తి సముద్రం పడేమని అన్నావు నువ్వే. ఆ కోరిక తీర్చాడు దేవుడు. కానీ దేవుడు ఆ విధంగా కోరుకోవడం లేదు. ఎన్నిసార్లు కన్నీళ్లతో పడుకున్నావో దేవుడు తెలుసు. ఎన్నిసార్లు దుఃఖంతో ఉన్నావో నీకు తెలుసు. నీ భర్తకు నీకు తెలియకుండా కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు, వేదనలు వచ్చినప్పుడు ఎన్ని రాత్రులు భోజనం చేయకుండా పడుకున్నావా దేవుని తెలుసు. ఆసాపు ఒక మాట అంటాడు, ఆకాశమంది నీవు తప్ప నాకెవరున్నారు, నీవు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. కుటుంబంలో నిన్ను అసహించుకుంటున్నారేమో నీ పిల్లలు. ఛీ, నీ వెదమోహం పోయి సాగు ఎక్కడనా అన్నాడేమో మీ సారు లేదా మీ అత్తమామలు. కానీ నువ్వు దేవునికి కావాలి, దేవుని బిడ్డవు. నీ ద్వారానే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు వస్తాయి. గాలి తుఫాన్ వైపు కాదు, సర్వశక్తి గల దేవుడి వైపు చూడు. నీ కుటుంబంలో జీవజల నదులు పారించే దేవుని వైపు చూడు. ఏ సమస్యతో ఉన్నావు, ఏ కష్టంతో ఉన్నావు, అందరూ ఉండి అనాథవలే ఉంటున్నావా? ఇంట్లో అనాథవలే ఉన్నావా? నువ్వు దేవునికి బహు ఇష్టమైన బిడ్డవు. నిన్నొక చిన్న పిల్లలాగా ఎత్తుకొని కన్నీళ్ళు తుడిచే దేవుడు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి, 24 అవర్స్లో ఫైలు దేవుని టేబుల్ మీదకి వస్తుంది. హల్లెలూయా. 24 అవర్స్లో అయిపోతుంది పని. ఎందుకు ఇబ్బందులు పడుతున్నావు? ఈ కృతజ్ఞత అర్పణ పండుగ రోజు
నా దగ్గర డబ్బు లేదయ్యా, నేను ఏమి ఇవ్వలేను అంటున్నావేమో. 2 కన్నీటి బొట్టు చుక్కలు చాలు. కన్నీళ్ళతో ప్రార్థన చేయి. దేవుడు కన్న తండ్రి వలె ఎత్తుకొని నడుస్తాడు. పౌలు అంటాడు, ఆసియాలో అందరూ వదిలేశారు, ఆసియాలో అన్నాను అందరూ వదిలేశారు. క్రెస్కే గలతీకి వెళ్ళాడు. దేమా ఈ లోహాన్ని స్నేహించి కొరింథీకి వెళ్ళాడు, దెస్సలోనికకి వెళ్ళాడు. నా పరిస్థితి, నా కళ్ళు కనబడలేదంటే అలెగ్జాంద్రియా అనేవాడు కంచెరబడి నన్ను మోసం చేశాడు. ఈ సమయంలో దేవుడే నాకు తోడుగా ఉన్నాడు. ఎన్ని రాత్రులు వేదంతో పడుకున్నావో, ఎన్ని రాత్రులు కన్నీళ్లతో పడుకున్నావో, నీ కన్నీళ్లను దేవుడు ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. 24 అవర్స్లో నీకు అద్భుతాలు జరగకపోతే నేను అడుగు, నా బైబిల్ వదిలిపెట్టుకుంటా. దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండు. ఈ కృతజ్ఞాపన పండుగ రోజు నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, నీకు కలిగినది రూపాయి చేసేయి. అయ్యా నా దగ్గర ఇదే ఉంది, ఇచ్చేసాయి. కానీ అంతకంటే ముఖ్యంగా నా హృదయానికి ఇస్తున్నాను అని నువ్వు ప్రార్థన చేస్తే మాత్రం అన్న తండ్రి వలె నిన్ను ఆదరించే దేవుడు. నీ తల్లి కూడా ఒక సమయం వస్తే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. నీ తండ్రి నిన్ను దోసేస్తాడు. సమయం వస్తే భార్య భర్తను, భర్త భార్యను వదిలిపెట్టే సమయం, వెళ్ళిపో అంటారు. ఎవరు మరిచినా, ఎవరు విడిచినా, రక్తం కార్చి నిన్ను కన్న తండ్రి, శిలువలో మరణించిన యేసయ్య నిన్ను వదలడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చే దేవుడు. ఎన్ని రాత్రులు వేదంతో పడుకున్నావో, ఎన్ని రాత్రులు సొమ్మసిల్లిపోయావో, కడుపున పుట్టిన బిడ్డలే తోసివేస్తే భయంకరమైన రోజులు ఇవి. వేదంతో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? భయపడకు, దిగులు పడకు, చడియకు. కన్నీళ్లతో విత్తిన ప్రతి విత్తనము సంతోషమైన పంట నీ భుజాల మీద పెడతాను. ఎవరు మరిచినా, ఎవరు విడిచినా నేను నిన్ను విడువను, ఎడపాయను. నీ కొరకే కదా ఎర్రటిండలు సిలువను ఎత్తుకొని రక్తం కార్చాడు దేవుడు. కొట్టబడ్డాడు, ఏడ్చాడు. తండ్రి వీరేమి చేయించినారు, వీరు ఎరగని కనుక నీ క్షమించమని చెప్పిన కల్వరి ప్రేమ అది. నీ కొరకు ముఖం మీద ఉమ్మిని సైతం వేయించుకున్న దేవుడు. నువ్వు ఇంకా హింసిస్తావా? ఇంకా హింసిస్తావా? ఇంకా హింసిస్తావా? నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. నా కుమార్తె నీ దగ్గర ఏమున్నది? 5 రొట్టెలు 2 చేపలు, 5,000 మంది దీవించిన దేవుడు. నువ్వు ఇచ్చిన రూపాయిని దీవించాడు దేవుడు, ఖచ్చితంగా దీవిస్తాడు. అయ్యగారు మీరు చెప్పింది కదా 24 అవర్స్లో కార్యం జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. భయపడకు, దిగులు పడకు, చెడియకు. ఒక పసిబిడ్డవు నువ్వు, ఒక పసిబిడ్డవు నువ్వు. పసిబిడ్డలు చూస్తానికి ఎంతో సంతోషం. నిన్ను ఎత్తుకొని ఆస్వాదించే దేవుడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆస్వాదించే దేవుడు. భయపడకు, దిగులు పడకు, చెడియకు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. దేవుడు తన శక్తిని పైనుంచి పంపబోతున్నాడు. ఇప్పుడు తన శక్తిని పంపిస్తాడు. ఇప్పుడే శరీరంలో దాని శక్తిని మీద రావడం చూస్తావు. ఆయన అభిషేకం దిగి రాబోతున్నది. దేవుడు పేరు పెట్టి పిలవబోతున్నాడు నిన్ను. నా కుమార్తె, నీ వేదన నేను చూస్తానంటున్నాడు. నీ వేదన నేను చూస్తానంటున్నాడు. నీ వేదన నేను చూస్తానంటున్నాడు. నీ శక్తిగల హస్తముని మీద, నీ శక్తిగల హస్తం చేత ఒక బిడ్డను తాకుతున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. గడ్డలతో ఉన్న వారిని ఒకరిని స్వస్థపరుస్తున్నాడు దేవుడు. ఇప్పుడు గడ్డలతో ఉన్న తాకుతున్నాడు. ఇప్పుడే వారిని దర్శించడం నేను చూస్తున్నాను.
అనేక సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇది క్యాన్సర్ 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 అని నేను భయపడుతున్నారు. క్యాన్సర్ కానే కాదు, దేవుని శక్తి చేత నేను స్వస్థపరుస్తున్నాడు. దేవుడు నూతన కార్యం చేయబోతున్నాడు. కుమార్తె, నా ప్రియ కుమార్తె, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ కుమార్తె, భయపడకు, దిగులు పడకు, జడియకు. నేను నీకు తోడుగా ఉన్నాను. కుటుంబంలో అందరూ ఉండి అనాథ వలె జీవిస్తున్నావు. కనీసం సమయానికి భోజనం కూడా పెట్టడం లేదు. ఒక ఆత్మీయ తల్లి ఇక్కడ ఉన్నది. భర్త చనిపోయాడు, కోడలు పట్టించుకోవడం లేదు, కొడుకు అస్సలే పట్టించుకోవడం లేదు. వెళ్ళగొడుతున్నారు నిన్ను. ఏడుస్తున్నావు. గత రాత్రి భయంకరమైన గొడవ జరిగింది. నా కుమార్తె, నీ కన్నీళ్లను నేను చూసి ఉన్నాను. హిజ్కియాతో చెప్పిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ కుమారుడా, వేదనతో ఉన్నావు. నీ కోరిక నేను సిద్ధింపజేస్తాను, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన కార్యం నేను చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. భయంకరమైన కడుపు నొప్పి ఆఖరు వరుసలో కూర్చున్న వారికి భయంకర కడుపు నొచ్చి విడలేదు కావడం నేను చూస్తున్నాను ఇప్పుడే అనే శక్తిని మీదకి వస్తున్నది. అభిషేకం దిగిరండి, తాకండి, ముట్టండి, స్వస్థపరచండి. భయపడకు, దిగులు పడకు, చడియకు. నూతన కార్యం చేయబోతున్నాను. నూతన శక్తిని ఇస్తాను, నూతన బలం ఇస్తాను. వేదనతో ఉన్నావు. మైగ్రేన్ సంపూర్ణంగా దేవుడు దర్శించబోతున్నాడు. ఇప్పుడు మైగ్రేన్ కలిగి ఉన్నవారు 2 ఉన్నారు ఇక్కడ. మైగ్రేన్ ఇప్పుడే విడుదల చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. మైగ్రేన్ తాకినాడు. భయపడుతున్నావు నా కుమార్తె, పరిచయంలో ఉన్నావు. నిన్ను విడుదల చేయబోతున్నాడు. ఇక మైగ్రేన్ నీకు రాదు అని దేవుడు సెలవిస్తున్నాడు. మైగ్రేన్ దేవుడు సంపూర్ణంగా స్వస్థపరచడం నేను చూస్తున్నాను. నూతన శక్తి చేత నేను తాకుచున్నాను దేవుడు సెలవిస్తున్నాడు. వేదనతో ఉన్నావు, దుఃఖముతో ఉన్నావు, కన్నీళ్ళతో ఉన్నావు. నా కుమార్తె ఒక విషయంలో నిర్ణయం తీసుకోలేక ఎక్స్ రోడ్ దగ్గర నిలబడ్డావు. ఇటువైపు వెళ్ళాలా ప్రభు, నా పట్ల నీ చిత్తం ఏమిటి? నా కుమార్తె, నా చిత్తం సంపూర్ణంగా నేను బయలుపరిచాను. ఇప్పుడు భయపడకు, దిగులు పడకు, చెడియకు. నూతన ద్వారం నీకు తెరుస్తున్నాను. నూతన కార్యం నేను చేస్తాను. నూతన శక్తిని ఇస్తాను. ఇప్పుడే నా కుమార్తె, నీ కన్నీళ్ళు దేవుడు చూచాడమ్మా. నీ కన్నీళ్ళు దేవుడు చూచున్నాడు. నీ వేదన దేవుడు చూస్తున్నాడు. దిక్కులేని కాదు, నువ్వు అనాథం కాదు. ఇన్ని దినాల నుంచి చేయి పట్టుకుని నడిపించాడు, కానీ దేవుడు నిన్ను ఎత్తుకొని నడవబోతున్నాడు. ఈ దినం నుంచే నీ స్టోరీ మార్చాలని దేవుడు సెలవిస్తున్నాడు. నా కుమార్తె, వేదనతో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, శ్రమతో ఉన్నావా? భయపడకు, దిగులు పడకు, చెడియకు. నూతన కార్యం చేస్తాను. అంజురపు చెట్టు ఫలించకపోవచ్చు, ద్రాక్ష తోటలు కాపు రాకపోవచ్చు, చాలా పశువులకు గడ్డి లేకపోవచ్చు, చేనులపై చేతికి రాకపోవచ్చు, అయినను యెహోవాను ఆనందిస్తానని హబక్కు ప్రవక్త చెప్పే రీతిగా నీ జీవితంలో అంజురపు చెట్టు ఫలింపచేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. నీతిమంతుల వారి వృద్ధాప్యంలో ఖర్జూర వృక్షములే మొవ వేస్తారని దేవుడు సెలవిస్తున్నాడు. నూతన కార్యం నేను చేస్తాను. నూతన శక్తి ఇస్తాను. నూతన బలమునిస్తాను. ఎవరు ఒక తల్లి యవన కుమార్తె కొరకు ఏడుస్తా ఉన్నది, యవన కొడుకు వివాహం కొరకు ఏడుస్తా ఉన్నది,
ఇప్పటికి కనీసము 5-6 సంబంధాలు ఎత్తిపోయాయి. అసలు వివాహం అవుతుందా ప్రభువా, నాకేమైనా జరిగితే ఎట్లా? నువ్వు హార్ట్ పేషెంట్. నా కుమార్తె 3 నెలల్లో దేవుడిని కార్యం చేయబోతున్నాడు. 3 నెలల కార్యం చేస్తాడు. 3 నెలల్లో కార్యం చేస్తాడు. స్పైన్ ప్రాబ్లం ఉన్నది. స్పైన్ ప్రాబ్లం ఉన్నది ఒకరికి. స్పైన్ ప్రాబ్లం నుంచి విడుదల చేస్తాను దేవుడు సెలవు. షుగర్ నుంచి విడుదల చేస్తానని దేవుడు సెలవు. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబులు నాడు తగ్గించడానికి నువ్వు ఎంత మాత్రం దానవు, నేను కార్యం చేయగా ఎవడు దగ్గరికి పుట్టగలడు. నూతన శక్తి, నూతన బలం నా దగ్గర ఇస్తాను. ఇదే సైన్యముకు నాకు దయగల నాయన మహోన్నత మీకు స్తోత్రా చెల్లిస్తున్నాను. బిడ్డలు ఏడుస్తున్నారయ్యా, ఏడుస్తున్నారు. పసి బిడ్డలాగా తండ్రి కాళ్లపై పడి ఏడుస్తున్నారు. హెబ్బోకు రేవత యాకో పెన్నులాంటి రీతిగా నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నారు. ఇప్పుడు దీవిస్తే తప్ప నేను పోనివా ప్రభు అని ఏడుస్తున్నారు. ఇంటికి వెళ్ళేలోపు స్టోరీ మారిపోవాలి ప్రభువా. ఇంటికి వెళ్ళేలోపు అద్భుతాలు జరగబోతున్నాయి మీరు జీవితాల్లో. ఇంటికి వెళ్ళేలోపే అద్భుతం జరగబోతున్నది. 60,000 అప్పును దేవుడు తీర్చబోతున్నాడు. ఎవరు 60,000 అప్పు నేను తీరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. భయపడకు, దిగులు పడకు, చెడు నేను నీకు తోడు. ఇదే సైన్యం దయగలన ముందు నా చెల్లిస్తున్నాం. కన్నీళ్లతో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కన్న తండ్రి వలె ఆదరించండి. ఎవరు మమ్మల్ని ప్రేమిస్తారు నాయన? అందరు త్రోసివేస్తున్నారు. నీ ముఖము చూపించకు, చచ్చిపో. ఎందుకు బతుకుతున్నావు అంటున్నారు. భూమికి భారంగా నువ్వు బతుకుతున్నావు, చచ్చిపోతున్నారు. ప్రభువా ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కాకండి, ముట్టండి, స్వస్థపరచండి, విడుదల చేయండి. వేదనతో ఉన్నాను ఆయన. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరోసారి దేవుని పాస్టర్ గారికి మరి అభినందన తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్న చింతల్ని 2 మాటలు గురించి చెప్తారు కాబట్టి మీరందరూ జాగ్రత్త వినండి. తర్వాత ఒక ప్రత్యేకమైన కానుకలకు ప్రత్యేకమైన పాట ఇస్తే పాట పాడతారు. చింతల్ని డైజీ గ్రీటింగ్ చెప్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరు చెప్పండి ప్లీజ్. ఎందుకంటే ఇంతసేపు వాక్యం విన్నాం, వచ్చినప్పటి నుంచి వాక్యం వింటూనే ఉంటున్నాం, పాటలు కూడా పాడుతూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మరి కోతగాల పండగ యొక్క శుభాకాంక్షలు. ఎందుకంటే అందరూ మంచిగా రెడీ వచ్చింది. నేను బయట వేసుకొని వచ్చిన అయినా కూడా ఎందుకు విషయం చెప్తున్నా అంటే కోతగాల పండగ కంటే కూడా జోయల్ అంకుల్ని కలవడానికి వచ్చినాం అన్నమాట. అంకుల్ ఫోన్లో 1 సెకండ్లో ప్రేయర్ చేస్తాడు. అదే కలిస్తే ఎక్కువసేపు తక్కువ ప్రేయర్ చేస్తాడు కదా, ప్రార్థిస్తాడు కదా అని చెప్పేసి ఆశ కలిగి నేను వచ్చిన్నాను. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే, ఇట్లా మైక్ పట్టుకొని నేను వాక్యం చెప్తానని ప్రవచించిన వ్యక్తి అంకుల్. నేను 10th అయిపోయి ఇంటర్లో ఉన్నప్పుడు, ఇంటర్ కూడా కాదు 10th క్లాస్లోనే అంకుల్ మాకెవరో తెలియదు కానీ ఒకసారి క్రిస్మస్ ప్రోగ్రామ్కి సూర్యాపేట మన యొక్క సీక్రెస్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్న ఆ యొక్క క్రిస్మస్ వేడుకలకు అంకుల్ని స్పీకర్గా పిలిచినప్పుడు నన్ను దివ్యజ్యోతి మీకు తెలుసు కదా, మేమిద్దరం నిలబడినప్పుడు అంకుల్ చెప్తా ఉన్నాడు, మీరిద్దరు పెద్ద స్టేజ్ మీద ఇందాక ఒక పాట పాడాము కదా, ఆ పాట పెద్ద స్టేజ్ మీద పాడతారా, నేను తీసుకెళ్ళి పాడిస్తామా అంటే మాకు అది ఫుల్ హ్యాపీ అనమాట. పెద్ద స్టేజ్ మీద మరిద్దరం పాట పాడతామా అని చెప్పేసి. మీకు గుర్తుంటే పోయిన సంవత్సరం మేలో
మీటింగ్స్ అయినాయి గుర్తున్నా అంబేద్కర్ నగర్లో. ఆ మీటింగ్స్ అయినప్పుడు నేను నిజంగానే అదే పాటను నేను పాడడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తా ఉన్నానంటే 2వ దినవృత్తాంతంలో రాయబడుతుంది ఏంటంటే ప్రవక్తలను నమ్ముకున్న ద్వారా మనకు విజయం. ఇంగ్లీష్లో ఉంటుంది when you believe in the prophets you will succeed అని. అంకులు వచ్చినప్పటి నుంచి దొంగ 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 అంటే బాధ అవుతుంది, కానీ ఆ యొక్క బాధలో నుంచే ఆ నొప్పిలో నుంచే ఏమొస్తుంది, ఇంజక్షన్ ఇవ్వకుంటే మన రోగానికి బాగా అనేది కాదు కదా. కాబట్టి పొద్దునుంచి దేవుడు ఒక వాక్యం చూపిస్తా ఉంటారు, సర్వీస్ ముగిస్తారు. అట్లీస్ట్ ఇది కొట్టడానికి కూడా ఇక్కడ ఎవరు లేరు. సండే స్కూల్ జరుగుతుందా నిజంగానే ఇక్కడ? ఎవరు చెప్తున్నారు? నా సండే స్కూల్ స్టూడెంట్ చెప్తున్నారు. సంతోషం. మీరు ఇది ఒక్కరోజే పండగనే కాదు, దయచేసి వేడుకుంటున్న ప్రతి ఆదివారం కూడా మీరు రండి. పుట్టిగానే ఇంత మంచి సంఘం అన్నీ ఉంది కదా, దేనికి కూడా మనము ఉపయోగించుకోకుండా ఉండదు. మరలా మరలా దేవుడు ఒకటే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. నేను చిన్నదాన్ని మీ అందరికంటే. ఇంకా నేను మళ్ళీ చెప్తున్నాను, 133వ కీర్తనలు ఏముంటుందండి చెప్తారా నోటికి ఎవరైనా? 133వ కీర్తన Psalm 133. ఐక్యత కలిగి ఎంత మనోహరమని. దాని తర్వాత అది హిమము ఎట్లా ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే when you have unity, మనం అందరం కలిసి ఉండాలి. ఏమైనా అయి ఉండొచ్చు, పరిస్థితులు, వ్యక్తులు. మనం ఒక్క వ్యక్తి గురించి, ఒక సేవకుడి గురించి, సంఘం నాది, ఊరు నాది, ఇవన్నీ దేవునికి అసహ్యం. మీకు అభిషేకం కావాలి. ఈ యొక్క అంత్య దినాలలో అభిషేకముతో మనం జీవించాలి, మన కుటుంబాలు కట్టబడాలి అంటే మాత్రం అందరూ కలిసి మీ వ్యక్తిగతాలు ఏమైనా అవనివ్వండి, దేవుడు అవేమి చూడడు. రేపటి దినం దేవుడు మన ఒక్కలనే చూస్తాడు. మనమే దినము సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ హిందీ సర్వీస్ యూత్ మధ్యలో నేను వాక్యం చెప్తున్నాను, హిందీలో ఇంగ్లీష్లో. నాకు రాని భాషలో నేను చక్కగా ఎట్లా వాక్యం చెప్పగలిగాను అంటే అది దేవుని యొక్క అభిషేకం. నేను నమ్ముతా ఉన్నాను అది. కాబట్టి ఆ అభిషేకము ద్వారా ఈ ఊరు, ఈ ప్రాంతం మీకు చెప్పనా, మేము భద్రాచలం వెళ్తాం. వాళ్ళ అడవి మనుషులు, వాళ్ళకి ఏం తెలియదండి. ఈ రోజు వెళ్ళి మీరు చూస్తే ఎంత పెద్ద సంఘము. దయచేసి వినండి, నవ్వుతా ఉన్నారు వెనకాల. వాళ్ళు వచ్చి కూర్చుంటే లేవరు, చిన్న పిల్లలు సైతం వాళ్ళు లేవరు. ఇది ఊరు కూడా కాదు. ఇప్పుడు నేను మొన్న పోయిన మేలో ఇక్కడ BBS కండక్ట్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే సూర్యాపేటలో ఇది ఒక భాగం అయిపోయింది. అవునా? ఇప్పుడు టౌన్ డిస్ట్రిక్ట్ లో ఒక భాగం అయితే మనం ఎట్లుండాలి? మీరు ఏ పనైనా చేసుకోండి, ఏమైనా చేయండి, కానీ సమయాన్ని దేవునికి ఇవ్వండి. నాకు తెలిసిన చాలా మంది స్త్రీలు ఆంటీ పొద్దున ప్రార్థన చేస్తారు, ఎప్పుడు సేవకులతోనే ఉంటారు. చాలా సంతోషం. దాన్ని బట్టి ఈ రోజు మనం ఇంకా జీవిస్తా ఉన్నాం. గుర్తుంచుకోండి, ప్రార్థనను బట్టి మీకున్న ఆసక్తి, ఆశ, ఇంత మంచి దాన్ని దేవుడు ఇచ్చినప్పుడు వ్యర్థపరచొద్దు. దేవుడు అడుగుతాడు ఒక రోజు, నీకు ఇంత ఆలయం ఇచ్చినా, ఇంత చేసినా, నువ్వు ఎవరో, వాళ్ళెవరో, వీళ్ళెవరో మాట్లాడట్లేదని సంఘానికి వెళ్ళకుండా ఉంటే ఎవరు నష్టపోతారు? మనం నష్టపోతాం. కనీసము ప్రైజ్ వాళ్ళు కూడా చెప్పకున్నంత మారిపోయిన వారిని బట్టి ఏమనాలి? ప్రసంగి 5వ అధ్యాయం 19వ వచనం. అంతకంటే ముందు 5వ, నేను చదువుతున్నాను, ఎవరు చదవకండి, జస్ట్ వినండి చాలు. దయచేసి చెప్తున్నాను, వినండి. నీవు దేవునికి, ప్రసంగి 5:4-5 వచనాలు. ఎక్లెసియాస్టస్ చాప్టర్ 5 verses 4 and 5. నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుడు యందు ఆయన ఇష్టము లేదు. నీవు మొక్కుకొనిన దాన్ని చెల్లించుము. నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనుట ఏ మేలు. ఇక్కడ
మనం ఏదైతే నిశ్చయించుకున్నామో, ఏదైతే దేవునికి ఇవ్వాలి అని దేవుడు ప్రేరేపిస్తే, మీ నమ్మరు లక్షల పాకెట్ మనీ నా దగ్గర ఉండే ఈరోజు బ్యాంక్ బ్యాలెన్స్, కానీ లేదు. ఎందుకంటే నేను కొన్ని పైసలు రాకుండా దేవుడు నా లోపల నుంచి చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఇది వెళ్ళి ఆ పాస్టర్ గారికి ఇవ్వు, ఇది వెళ్ళి ఆ సేవకుడికి ఇవ్వు, ఇది వెళ్ళి ఆ సంఘానికి ఇవ్వు అని. నేను ఉట్టి ఆ పైసలు ఇవ్వడానికి సూర్యపేటకు బస్తీకి వచ్చిన రోజులు ఉన్నాయి తెలుసా. జోక్ చేయట్లేదు, నిజం చెప్తున్నాను. ఇదంతా కూడా ఎందుకంటే మనం ఏదైతే నిశ్చయించుకున్నామో, నాకు తెలిసి ఒకవేళ రికార్డ్స్ రాస్తే ఈ సంఘానికి కూడా నేను ఇచ్చిన. ఎందుకు చెప్తున్నా అంటే నేనేం ఉద్యోగం చేయట్లేదు. ఇందాక అంకుల్ ఒక మాట చెప్తా ఉంటే నాకు చాలా వేదన అవుతుంది. ఏంటంటే మీ పిల్లలకి మీరు ఆస్తులు పాస్తులు కాదు, మీ విశ్వాసం ఇప్పటిగా చెప్పాడు కదా. ఎంతమంది ఇచ్చారు మనకు తెలియదు, కానీ మా అప్ప మా పైన ఏ కోట్లు ఏ రూపాయలు ఇవ్వలేదు. కానీ చాలా సంఘాలు, చాలా మంది సేవకులకు సహాయం చేసింది. నేను జోక్ చెప్పట్లేదు, నిజం. సీనియర్స్ మినిస్ట్రీ కూడా ఇక్కడే ప్రారంభించబడింది, కానీ మరి ఇక్కడ ఉన్న వారికి వాటిపై ఆశ లేదు. ఎందుకంటే స్వార్థం. ఎప్పుడైనా చెప్పాను, నేను పోయి వచ్చినప్పుడు సేవకులను ఒక మాట అంటే అది మీకు శాపంగా మారుతుంది. వాళ్ళు ఏడిస్తే, వాళ్ళు దుఃఖిస్తే కష్టం మీకు చెప్పానా లేదా. వెనకలు ఒక అమ్మమ్మ తగ్గుతుంది కావాలి, ఆమె గుర్తుండొచ్చు. కాబట్టి ఆ విశ్వాసమును బట్టి, ఆ ప్రేమను, ఆ భయం భక్తిని బట్టి రోజు మేము సేవ చేస్తా ఉన్నాం. అయితే మీరు ఏదైతే మొక్కుకుంటారో, ఏదైతే మీ హృదయంలో మరి మీరు అనుకుంటారో అది దేవునికి ఇచ్చేసేది. ఇచ్చేదాకా మీ జీవితాలలో మేలును క్షమించండి, నిజము. అంతకంటే ఏమన్నాడంటే, ఒకవేళ మీరు మొక్కుకోకపోయినా మేలే, కానీ ఒకవేళ మొక్కుంటుంది ఇవ్వండి. చెప్తున్నాను, మీరు ఏదైతే నిశ్చయించుకున్నారు, వాట్ యు హ్యావ్, మీరు ఏదైతే డిసైడ్ అయ్యారో మీ హార్ట్లో, అది గాడ్ ఇస్తాడు మీకు. అది ఎన్ని వేలైనా, లక్షలైనా, ఎన్ని రూపాయలైనా సరే. అసలు దేవుడికి మన పైసలు అవసరం లేదు. విరిగి నలిగిన హృదయము, అటువంటి హృదయంతో ఏడిస్తే మీకు కోటి రూపాయలు ఇచ్చిన ఎవరు కూడా దేవునికి మీ అంత ఇష్టం ఉండదు. ప్రసంగి 5:19. మరియు దేవుడు ఒకరికి ధన ధాన్య సమృద్ధి ఇచ్చి దాని అంటూ తన భాగము అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగచేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. ఇక్కడ దేవుడు ధనదానం సమస్తం ఇచ్చాడు. ఎవరైనా చెప్తారా ఒక్క అన్నం తినకుండా ఉన్నారమ్మా చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఒక్క పూట నేను తినలేదక్క అని. నేను ఒక 90 రోజుల ఉపవాసంలో ఉన్నాను. నాకు తింటే తినకపోయినా నాకు అసలు ఏదో అయింది లోపల, బయటికి నేను చెప్పట్లేదు. అందరు నన్ను క్వశ్చన్ చేస్తా ఉంటాడు, నువ్వు ఉండగలుగుతావా అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉపవాసం ఉండడం అలవాటు. పెద్ద విచిత్రమైన పని కాదు. కానీ ఎందుకో ఈసారి ఉండడం చాలా కష్టమవుతాము. రోజంతా ఒకటే పూట తినాలి, కొన్ని గంటలు ప్రార్థనతో వాక్యం చేయాలి, తప్ప వేరేదేం లేదు. ఇక్కడ దేవుడు మనకు తినడానికి కానీ మన పంట ప్రతి దాన్ని దీవించి సమృద్ధిగా ఈ రోజు ఇచ్చిన స్థితి అంతా దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం బట్టే మనకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఆశీర్వాదమా కాదా? నిద్ర వస్తుందా? మీరు లేట్గా వచ్చిండ్రు, లేట్గానే పోదాం, మీకు ఏం కాదు. మనం అందరము ఆశీర్వదింపబడిన వారమా కాదా? నాకు తెలిసి రాకపోయినా నేను చెప్తున్నాను. ఆర్ వి బ్లెస్డ్ ఆర్ నాట్? ఆంటీ నా మీద కోపం ఉండాలి కానీ ఎందుకు ఎవరు తప్పు చేయండి. మనం ఆశీర్వదింపబడినమా లేదా? నమ్ముతుండ్రా మీరు? అది ఒక ఆంటీ ఇక్కడ ఉంది, నేను పేరు చెప్పను, నాకు తెలియదు. ఆంటీ ఎప్పుడు నాకు ప్రార్థన రిక్వెస్ట్ తెలుసు, అమ్మ మా ఆయన మారాలని, ఇల్లు కట్టుకోవాలని ప్రే చేయాలి. ఇది ఒక్కటే ప్రేయర్ రిక్వెస్ట్, వేరేదే ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటుంది. ఎందుకంటే తన జీవితం ఎప్పుడు నిజంగా ఆశీర్వాదం తను అనుకుంటుందంటే, నా భర్త మారి నాకు సొంత గృహం ఉంటే నాకు అది చాలు. ఈరోజు
మీకు వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. కానీ ఈరోజు దేవుడిచ్చిన ఈ స్థితి ఎవరిచ్చారండి? మనకి దేవుడిచ్చారు. తినడానికి ఆహారము, బలము, శక్తి. ఈరోజు మా అత్తమ్మ భయంకరమైన స్థితిలో బెడ్ మీద ఉంది, హాస్పిటల్ బెడ్ మీద. తెలుసా? ప్రార్థిస్తున్నారా లేదా? మీరు అంతా చేస్తున్నారు కదా. మేము ఎంత ప్రార్థన చేసినా కూడా ఆమె అసలు నార్మల్ కావట్లేదు. మాకు అసలు విశ్వాసం ఉండట్లేదు. అయినా కూడా ఆ దుఃఖంలో, బాధతో దేవుడిని నేను తిట్టట్లేదు. మేము దేవుడిని చేస్తాము, నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా అని చెప్పేసి ప్రార్థిస్తున్నాం. కనుక నా చుట్టూ కూడా కొంతమంది వివాహం అని అయినా కూడా నేను నేర్చుకుంటే కూర్చోట్లేదు కదా. దేవుణ్ణి బలంగా నన్ను వాడుకో ప్రభా, నేను అసలు యవనస్తుల కూడికగా పోను, యవనస్తుల మధ్యలో నువ్వు వాడబడతావమ్మా అని చెప్పిన అంకులు ఇక్కడే ఉన్నారు. నిజంగానే వాడబడతా ఉన్నారు. మీరు ఏది పుట్టిగా తీసుకోకండి. సేవకులు ఇక్కడ కష్టపడి అంకులు ఇక్కడ ఎవ్రీ సర్వీస్ చేస్తా ఉన్నారు సండే. అందుకని మీరుగా నాకు తెలుస్తున్న విషయాలన్నీ బాగా తీస్తా ఉన్నాయి. మీరు గ్రూపులుగా మారిపోయి ఆ సేవకుడితో ఉన్న వీళ్ళతో ఉన్న ఇవన్నీ దేవుడికి అసహ్యం. సారీ, నేను చాలా చిన్నదాన్ని, ఇవన్నీ మాట్లాడుకొని దేవుడు మరలా ఒకటే వాక్యం చెప్తా ఉన్నాడు. ఇప్పటికి నేను 3 సార్లు చెప్పుకున్నాను ఇక్కడ వాక్యం. అరే, ఐక్యత లేకుంటే అభిషేకం ఉండదు. దేవుడు ఆశీర్వదించాడు అని చెప్తా ఉన్నా కూడా నేను చెప్తా, దేవుడు ఒకే మాటను మరలా చెప్తా ఉన్నాడంటే ఒక రోజు మాట్లాడడం ఆపేస్తాడు. మీరు జోక్ అనుకుంటారు, నిజం. దాని తర్వాత మీరు ఎంత ప్రార్థించినా దానికి జవాబు పొందుకోలేరు. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఉన్న ఆరోగ్యాన్ని బట్టి, ఈ ఆలయాన్ని బట్టి మనకి ఇవ్వబడిన మన యొక్క ఆధ్యాత్మిక బాధ్యత, మన ప్రార్థన జీవితం. ఇంకా ఈ ఊర్లో ఎంతమంది రక్షింపబడని ఊర్లు ఉన్నాయండి? చుట్టుపక్కల ఊర్లు. ఈ ఊళ్ళలో ఎంతమంది అన్యులు ఉన్నారు? వాళ్ళందరినీ ఎప్పుడు ఎలా రక్షించగలుగుతాం? మనమే ఐక్యత లేకుంటే, మనమే స్వార్థంతో జీవిస్తా ఉంటే. దేవుడు ఇచ్చిన ఈ స్థితిని బట్టి, ఈ రోజు మనకున్న ఈ స్థితిని బట్టి దేవుడిని స్థుతిస్తూ అందరం లేచి నిలబడతాం. ఇంతసేపు తీసుకున్నందుకు నాకు క్షమించండి. అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదను కొనవలెను. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ స్థితిని బట్టి దేవుని మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లిస్తాం. నిజమైన అర్పణ ఏంటంటే, ఈరోజు మీరు ఎట్లా ఉన్నారో మీ పాపపు స్థితిలోనే మీరు దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మిమ్మల్ని మీరు తిరిగి దేవునికి సమర్పించుకోండి. మీ జీవితాలు, మీ పరిస్థితులు, మీ ప్రతి వేదన కూడా ఇప్పటిదాకా మీరు ఏడ్చారు, ఒప్పుకుంటారు. కానీ ఒక హృదయపూర్వకంగా దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఎవరు మౌనంగా ఉండదండి, ప్రార్థించండి. నా కోసం కాదు, మీరు దేవుడితో సరి చేసుకుంటే అంకుల్ అన్నట్టుగా 24 hours లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడు చేస్తాడంటే, దయచేసి ఎవ్వరు నోరు లేకపోతే కాపాడు, పర్వాలేదు. నేను నచ్చకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నచ్చారు. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీదు కృపా భాగ్యమే. నీవు నా సొంతన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవు నా సొంతన్నావు, కృపాక్షేమమిచ్చావు. నీవే లేకపోతే నేనసలే లేనయ్యా, నీవే లేకపోతే నేనసలే లేనయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు
తీర్చలేనయ్యా. నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడిచి నా చేయి పట్టావు. విడువదన్నావు నా దేవుడైనా, నన్ను విడువదన్నావు నా దేవుడైనా. నీవే లేకపోతే లేనయ్యా, నీవే లేకపోతే లేనయ్యా. నీవే నీ రోజు అసలు రోజే కాదయ్యా, నీవే నీ బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా. అడుగుతామని అందరమయ్యా, లేకపోతే లేదు నా విరిగి నలిగిన ప్రేమ మీకు సమర్పిస్తా ఉన్నాను. కొంచెం కాదు కదా, పూర్తిగా ఇస్తా ఉన్నాను. ఏసయాలను కనికరించండి. ఈ రాత్రి మధ్యకాల సమయంలో సంధిస్తున్నందుకు మీకు వందనాలు, నాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. ఆత్మదేవత నీ అభిషేకముతో నన్ను ప్రతి బిడ్డను మీరు తాకండి, వందనాలు. స్తోత్రాలు ప్రభా. అయ్యా స్థితిగా పరీక్షణ సమస్తమయ్యా వందనాలయ్యా. క్షమించండి ప్రభా. సంతోషపడే కుమార్తెగా కుమార్తెగా మమ్మల్ని చేస్తున్నందుకు మీకు వందనాలు. ఆత్మదేవ నీ అభిషేకముతో ప్రతి బిడ్డను మీరు తాకండి. వేలానికి వందనాలు. స్తోత్రాలు స్తోత్రాలు అయ్యా. మీరు తాకండి, మీరు ముట్టండి నాయన. అయ్యా ఇప్పుడే మీరు తాకండి నాయన. సంపూర్ణంగా మీరు చేయండి. ఆత్మలో బలము కలిగిన వారిగా మీరు చేయండి. అయ్యా నీకు వందనాలు వందనాలు. స్తోత్రాలు 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 నాయన. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి, మీరు ముట్టండి నాయన. వారికి ఉన్న పరిస్థితులను ఎరిగిన దేవుడు నాయన. నాయన సత్యవేదమును మీరు పూర్తిగా హీల్ చేయమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో కుమార్తెను ఇప్పుడే విడిపించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యము కుమార్తెకు దయచేయండి. అలాగే మార్తమ్మ గారిని మరియమ్మ గారిని మీరు బ్లెస్ చేయండి. వారికి ఉన్న పరిస్థితులన్నీ మీరు తారుమారుగా మీరు చేసి నాయన ఉన్నవి లేనట్టుగా లేనట్టుగా చేసే దేవుడు ఇప్పుడే సంపూర్ణ స్వస్థత వారికి దయచేయండి. అత్తమ్మను కూడా ఇప్పుడే తన పడక నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తాం. తను లేచి నడుచునుగాక ప్రభా. అయ్యా గొప్ప అద్భుతము ఆశ్చర్యము జరిగించండి. ఈ కోతగాల పండుగ సమయంలో ప్రతి సంఘ సభ్యుల్లో అయ్యా ప్రతి వ్యక్తిలో నైనా నీ ప్రేమ నీ యొక్క ఉజ్జీవము కలుగునుగాక. నాయన వారి కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి. సంఘ కాపురి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నాయన ప్రతి యవ్వనుని ప్రతి స్త్రీని పురుషుని చిన్న బిడ్డల అందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. మరలా ఉజ్జీవము రగులుగాక. గొప్ప అభిషేకముతో నైనా మా సంఘం అందరినీ బ్లెస్ చేయమని యేసుక్రీస్తుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. దేవుడు ఇచ్చినటువంటి వర్తమానం దేవుడు పొందాలి. సభలో ఎస్తేర్ ఒక ప్రత్యేకమైన మాట కావాలి. ఆఖరి సమర్పిస్తాం. దయచేసి అందరూ కూడా మీరు సిద్ధపడి వచ్చినటువంటి కానుకలు ఉత్సాహంగా ఇచ్చి వారి దేవుడు ఎంతో దీవించినని చెప్పారు. దయచేసి త్వరగా తొందరగా వచ్చినట్లయితే మీరు దయచేసి సిద్ధపడినటువంటి వారందరూ కూడా కానుకలు కానుకలు దేవుడు ముందుకు రండి. కానుకలు ముందుకు రండి. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను
నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించెను అబ్రాములా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తూ, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వం పోయినా శరీరము కుళ్ళినా నాను ఆరే నన్ను వెలువేసిన. సర్వం పోయినా శరీరము కుళ్ళినా నా అనువారే నన్ను వెలువేసిన. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా అంతము వరకు సహింతును. ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంత మేలు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే అది నాకెంత మేలు. ఇదిగా నేను ఉన్నానయ్యా, ఇదిగా నేను ఉన్నానయ్యా. దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వల్లనేనయ్యా. నేనేమై ఉన్నాను నీ దయ వల్లనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నిన్నటి వారసుల స్నేహితులను స్తుతించాలి. అనుగ్రహించిన సన్నిధానం వేస్తున్న స్తోత్రం చేయు. ఈ సభ మీద సన్నిధానం పాలన కావు సహాయక స్తోత్రం. ప్రార్థించు వారు కావే వచన ధ్యానం సహాయక స్తోత్రం. శుశ్రూషిత దాసమైన అభిషేకం స్తోత్రం. కణితుడి విధిత ఆకుడే కోయి కావాలి పరదు పోలే కణితుడి విధించి ఆకుడే కోయి కావాలి సహాయం మారాడ కడమల్లెల్లని కావాలి గ్రేస్ ఆడు స్తోత్రం చేయగలుగుతావు. స్తోత్రం రాసి ఆడు స్తోత్రం నీటి എല്ലാ കരകളെയും കാവേ ആരെയും കൊടുത്താൽ മാനിക്കണം ഞങ്ങളുടെ യഹോവേ ഞങ്ങളുടെ എല്ലാ ദൈവവും
നാമം മഹത്വത്തിനായി തിരുവാതിരപ്പഴം കർത്താവിനെ സഹായിച്ച് അനുഗ്രഹിക്കണം. ആർക്കെങ്കിലും വേണ്ടിയിട്ടാണ് പോയിട്ടുണ്ട് കർത്താവ് അവരുടെ കരങ്ങളെ കർത്താവിന് ശക്തീകരിക്കണം. ശുശ്രൂഷിക്കുന്ന കർത്താവിന്റെ ദാസന്റെ കർത്താവിനെ അഭിഷേകത്തിൽ നിറച്ച് കർത്താവെ സഭയുടെ കർത്താവിനെ വിശാലമാക്കണം. സമസ്ത കർത്താവിലേക്ക് സമർപ്പിക്കുന്നു. പ്രാർത്ഥനയായിട്ട് സ്തോത്രം സകല മാനവും മഹത്വവും കർത്താവിനെ എല്ലാം ഞങ്ങൾക്ക് ജീവൻ ക്രിസ്തുവിന്റെ വിജയ ചോദിക്കുന്നു. ദൈവം വെക്കണം സുഖിയ നൽകുതാവേ. ఆమేన్. మార్తాయిలో వాళ్ళు కూడా అందరి కొరకు ప్రార్థన చేస్తారు. అందరూ ఒక విషయం కనిపిస్తారు. అందరి కోసం ప్రతి కుటుంబం దీవించారు. ఏ కుటుంబం వ్యాధితో వారు బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. అవసరం దీక్షని పాలన పెడుతున్నాను. ప్రతి ఒక్క కుటుంబం మీ ఆత్మతో నింపమని పాలన పెడుతున్నాను. నీకే స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మహిమల రాజా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి నాయన వాక్యం చెప్పి దాని కోసం ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రతి ఒక్క హృదయంలో కడప చేయమని పాలన పెడుతున్నాను. చింతన చెప్పిన అయ్యా ప్రతి దాంట్లో చూపించాము. అవి చేసిన క్రీడీని సహాయం చేసుకుంటూ చూపించాము. ప్రతి హృదయంలో పరిపరిచయమని పాలన పెడుతున్నాను. అయ్యా చేస్తున్నాను. బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. సంపూర్ణ స్వస్థ దైక్షేమని పాలన పెడుతున్నాను. అయ్యా మేమందరం దీవెడుచున్నాను. ప్రతి ఒక్క దీవెన ప్రతి కుటుంబమే ఉంచబడుతున్నాను. మరొక సంవత్సరం అంతా నీకు కావలసిన క్షేమం దయచేయమని మరియు అయ్యా బిడ్డలందరికీ బ్లెస్సింగ్స్ దయచేయమని మా ప్రభువైన యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రాలు. ఈ కోతకాల పండుగలు అర్పణలు అర్పించిన ప్రతి హస్తాన్ని మీరు దీవించి వారి దాతృత్యాలు కష్టార్జితాన్ని 30దంతలు 60దంతలు 100దంతలుగా ఫలింపచేయండి. లేమిలో నుండి ఇచ్చి ఉన్నారు. బీద హిందువురాలు ఇచ్చినట్లుగా తండ్రి అంత కష్టం చేసుకునేవారు మా ప్రభువా. మరి కష్టార్జితంలో నుండి తండ్రి దాతృత్యాలు సమర్పించి ఉన్నారు. ఈ సంవత్సరం అంతా వారిని కాపాడి వారి కష్టార్జితాన్ని దీవించి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆకాశవాక్యలు నింపి పట్టజాలని విస్తారమైన దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు. వర్తమానం అందించిన జోయల్ గారిని వారి కుటుంబాన్ని దీవించండి. గ్రీటింగ్స్ అందించిన మా ప్రభువ డైజీ కొరకు ప్రార్థించిన ఏలోనమ్మ గారు షారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మా తల్లి ఆరాధనలో నడిపించిన జేవిడి గారిని దీవించండి. సామింద్రయ్య గారి కుటుంబాన్ని మీరు ఫలింపు చేయండి. ప్రత్యేకంగా ఏ ఏర్పాట్లన్నీ చేసిన సంఘ పెద్దలు వారి కుటుంబాలను ప్రభువ దీవించండి. అశోక్ గారి కుటుంబం కొరకు, జ్ఞానేష్ గారు, యాకూబ్ గారి కుటుంబాలను మీరు ఫలింపు చేయండి. ఉదయ్ గారి కుటుంబాన్ని మీరు దీవించండి. కమిటీ మెంబర్స్ కుటుంబాలను, స్త్రీల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసం, త్రియేక దీవెన సందేశాన్ని అందించిన దాసుల కుటుంబానికి, డైరెక్టర్ గారి కుటుంబానికి, కుడి వచ్చిన రెడ్డి డేవిడ్ గారి కుటుంబానికి, స్థానిక సంఘానికి, పెద్దలకు, ఈ పరిచయం అంతటికి ప్రత్యేకంగా అర్పణలు సమర్పించిన ప్రతి కుటుంబానికి
సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ఒక 2 నిమిషాలు అందరూ కూర్చోండి, ఎందుకంటే చిన్న సన్మాన కార్యక్రమం ఉంది. ఈ సమయంలో ఈసారి సంఘానికి ఈ ప్రత్యేకమైన శుభాలు కలుగుగాక. మంచి వర్తమానం అందించినటువంటి జూనియర్ మాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తాం. దయచేసి క్షమించండి, ఆలస్యమైంది. మళ్ళా వారి వరంగల్ వెళ్ళాలి, ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి వారికి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా ఈ కోతకాల పండుగ ప్రతి సంవత్సరం మన సంఘ పెద్దలు మరి రాజేష్ గారు, అశోక్, తర్వాత మరి మనందరూ తెలిసి యాకోబ్ వారి కుటుంబం అందరూ కలిసి ఈ భోజన కార్యక్రమాలు సిద్ధపరిచారు. వీళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి, ఎవరు భోజనం చేయకుండా వెళ్ళదు. సమృద్ధిగా భోజనం ఉంది. మరొకసారి అందరికీ నేను తెలియజేస్తుందంటే ప్రతి వారము 10:30 గంటలకే ఆరాధన ఉంటుంది. ఈ సమయాన్ని పాటించండి. మరొకసారి అందరికీ కూడా మా కుటుంబం తరఫున, అలాగే ఈ కొట్టాయి సంఘం తరఫున ఈ కోతగా పండుగ శుభములు కలుగుగాక. ఒకవేళ మీరు ఈ వారం కూడా సిద్ధపడి రాకపోతే వచ్చే వారం కూడా కోతగా పండుగ కావాల్సినటువంటి కారకులు మరి ఎవరు కూడా వచ్చే వారం తీసుకోబడుతుంది. మరొకసారి అందరికీ కూడా ప్రభు యేసునామములో శుభములు కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా మన ముఖ్య అతిథి స్పీకర్ గారు చేసినటువంటి రెవరెండ్ డాక్టర్ జోయలయ్య గారిని సంఘ పెద్దలు, సంఘ అధ్యక్షుడు అశోక్ గారు, సంఘ సెక్రటరీ జ్ఞానేష్ గారు, సంఘ ట్రెజరర్ యాకోబ్ గారు ముందుకొచ్చి వారిని సాల్వతో సన్మానిస్తారు. ముందుకురా పర్లేదు. ముందుకు రండి. ఒక చైర్ వేయమ్మ, ఇక్కడ ఒక చైర్ తీసుకొచ్చి, ఒక చైర్ తీసుకొచ్చి ముందుకు. సరే మీరు తీసుకోండి, చేతికి తీసుకోండి. ఫోటో తీసుకోండి అక్కడే. సంఘ పెద్దలు అందరికంటే చెప్పడం. ఆ తర్వాత మన డైరెక్టర్ సామెల్ అన్నయ్య గారిని, మన మధ్యలో ఉన్న ఐజక్ గారు, జనార్దన్ గారు, ఏలియా గారు, వడ్డేపల్లి ఏరియా గారు, చందుపట్ల ఏలియా గారు, దాసు గారు, ఆ కృపయ్య గారు, నరేష్ గారు ముందుకు వచ్చి సాల్వతో సత్కరిస్తారు. దయచేసి అందరూ తొలగింది అందరు చెప్పండి. యేషవ్ గారు, యేషవ్ గారు కూర్చోండి. పరికిల దాస్ గారు, వడ్డేపల్లి ఏలియా గారు, ఐసెస్ రండి. రండి రండి. యేషవ్ గారు, చంద్రపట్ల యేషవ్ గారు,
రెడ్డి డేవిడ్ గారిని మరి అక్కడ ఉన్న యవనస్తులందరూ ముందుకు వచ్చి సత్కరిస్తారు. రెడ్డి డేవిడ్ గారు యవనస్తులందరూ అందరు కలిసి చెప్పండి. యవనస్తులందరూ త్వరగా రావాలి. అందరు చప్పట్లు కొట్టాలి. అవసరం గట్టిగా త్వరగా రావాలి మీరు. అటువైపు ఇటువైపు మరి సేవకురాలు కూడా మనలో వార్త హేలోనమ్మ గారిని మరి చాలా ఓల్డ్ మనసు అక్కడ కవలమ్మ గారు, కేశమ్మ గారు, దానమ్మ గారు, సువర్ణమ్మ గారు వీళ్ళందరూ వచ్చి సాగులు సహకరిస్తారు. అందరు గట్టి చెప్పండి కొడతారు. వడపల్లి మార్తమ్మ గారు, రూతమ్మ గారు, నానమ్మ గారు, అందరూ రేవుక్క గారు, సారమ్మ గారు, కేతమ్మ గారు, రెడ్డి డేవిడ్ అమ్మ గారు, స్త్రీల కమిటీ వాళ్ళందరూ, స్త్రీల కమిటీ వాళ్ళు అందరూ కొడుకుంటారు. ఎంతమంది మనం చేయడం మానసమ్మ, అల్లులమ్మ, భాగ్యమ్మ, జానకమ్మ, ఇంకా సునీత, కేతమ్మ, చిన్ని, సారమ్మ, అన్న, ఏసమ్మ, అందరూ చప్పట్లు పెట్టాం గట్టిగా. తొందరగా జానేస్, ఆంధ్రే పాస్టర్ గారికి మనం అందరం సన్మానం చేస్తాం. అందరు చప్పట్లు కొడుతున్నారు.
మరొకసారి అందరు కూడా ఈ కోతకాల పండుగలో అందరు భోజనం చేసి మరి సంఘాన్ని దీవించి మీరు అందరు కూడా భోజనం చేసి వెళ్ళాలని మరొకసారి మీకు సంఘం తరపున కుటుంబం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ నేను దాదాపు చాలా సంవత్సరాలకి వచ్చిన, అప్పుడు చాలా చిన్న వయసులో మా అక్క బావ ఇక్కడ నిలిచినప్పుడు ఉంటే నేను వాళ్ళ దగ్గరే కలవడానికి వచ్చినాం. మళ్ళీ తెలుగు రాక వెంటనే పారిపోయాను. మళ్ళా నిర్ణయం తీసుకుని వచ్చిన తెలుగు నేర్చుకోవాలని. నాకు ఎక్కువ చదివే లేదు, అంటే మీరందరూ కూడా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చారు. చాలా గప్పి నాకంటే గొప్ప వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నాకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, సేవకులు ఉన్నారు. నేను ఎక్కడైనా మనకి ఒకటే ఎయిమ్, ఎక్కడికి వెళ్ళినా మన ప్రభునే పైకి లేపాలని ఒకటే ఎయిమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే అన్నయ్య, మీ అయ్యగారు మాకు అన్నయ్య, నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే ఈ అన్నయ్యకి ఫ్రెండ్ అజీ డేవిడ్, నా పేరు రజీ డేవిడ్. చాలా చిన్నతనం నుంచి బాగా పరిచయం. నాన్నగారు చార్లెస్ అంకుల్ అంటే నిన్నటిలాగా బాగా గుర్తు. ఆయన తెలుగుతో తిరిగి ట్రాన్స్లేషన్ చేసేది. ఆయన మంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేటర్. ఆయన సంచి పట్టుకొని ఊరంతా తిరిగినప్పుడు నేను కూడా ఆయనతో కూడా చాలా తిరిగినాం. మలయాళం కొద్ది ఇంగ్లీష్లో మాట్లాడితే ఆయన తర్జమా చేసేది, మా అన్నయ్య మాట్లాడినప్పుడు ట్రాన్స్లేషన్ చేసేది. అట్లా ఈ అన్నయ్య అలాగనే అక్క కూడా చాలా దగ్గరే, ఎందుకంటే వాళ్ళిద్దరు దగ్గరే కాబట్టి వాళ్ళ రిలేషన్ వాళ్ళందరూ కూడా మాకు కూడా చాలా దగ్గరే. మా ఒక సొంత కుటుంబాలాగే. మాకు కేరళలో చుట్టాలు ఇప్పుడు ఎవరు లేదు ఇక్కడ. నాకున్న చుట్టాలంటే వీళ్ళందరే. ప్రైజ్ ది లార్డ్. ఇంకొక విషయం ఏంటంటే, నేను కేరళలో నాకు మా తల్లిదండ్రులు ఇచ్చే భూమిలో ఆస్తులు ఏ ఒక్క రూపాయి ఇడికి తీసుకురాలేదు, ఏ సొమ్ము తీసుకురాలేదు. నేను ఉత్తగనేటి వచ్చినాం. నేను పాలు నామవారం సిరికొండలో బాగా పోతా ఉంటే స్కూటర్లో నుంచి సీటు తీసి చెక్క పెట్టి దానిలో పాలు మోసుకొచ్చేది నేను. మళ్ళీ మా బావకి సపోర్ట్గా ఉండి బావ ఇంకా డబ్బులు సంపాదించాలని మిగిలిన పాలతోని ఛాయ పెట్టి అమ్మేది అనమాట. ఇట్లా రకరకాల బిజినెస్లు చాలా చేశాను. అందుకే నేను చెప్తున్నా, నేను అంత గొప్పవాడు కాదు, కానీ దేవుని పాలన ఉంటే మాత్రం దేవుడు పైకి లేపుతుంది. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు. అందుకే మీరు టైంకి ఆరాధనకు మీరన్నిటికీ కరెక్ట్ టైంకి వెళ్తారు. డ్యూటీ ఉంటే ఎవరు ఒప్పుకోరు టైం లేట్ అయితే. మీరు దేవుడిని ఎలా ఆరాధించాలో అలా ఆరాధించండి. టైంకి ఆరాధనకి రండి. మీరు మాత్రం కాదు, మీ తరగతి అంతా దీవింపబడుతుంది. ఇప్పటి నుంచి మీరు చూడండి, మీరు చాలా మామూలుగా కాదు. మీరు ఈ పండగ అన్నది ఒక్కరోజు కాదు, మీరు ప్రతి ఆదివారం పండగ చేయాలి. ఈ సహవాసం అన్నది మీరు కూడుకున్నప్పుడు అన్ని పండగ చేయాలి. ఆ పండగ మీరు చేస్తూ ఉంటే మిమ్మల్ని దీవించబడుతుంది. మిమ్మల్ని దేవుడు చాలా దీవిస్తాడు. నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అలాగనే జోయల్ అయ్య గారికి, మీరందరి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా మంచి చక్కని గ్రీటింగ్స్ మాటలు మాట్లాడే మంచి యవనస్తులు, పేరు నాకు మర్చిపోయినా, డైసీ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్.